యా హాయ్ గైస్. సో 2025 ఇంకా ఎండ్కి వచ్చేసింది అండ్ వీఆర్ గోయింగ్ టు ఎండ్ ఇట్ సూన్. 2026 చాలా గ్రాండ్గా వెల్కమ్ చెప్దాం అనుకున్నాం అండ్ ఇట్స్ హాలిడే సీజన్. సో ఫ్రెండ్స్ అందరం కలిపి మళ్ళీ ఇంకోసారి ట్రిప్కి వచ్చేసాం అండ్ దిస్ టైమ్ గెస్ వాట్, వీ హ్యావ్ కమ్ టు ఏ ప్లేస్ విచ్ ఈజ్ ఎ డ్రీమ్ కమ్ ప్లేస్ ఫర్ ఎవ్రీ బాయ్ అవుట్ దేర్. ఎస్పెషల్లీ లే, లడాక్, స్పితి ఇవైతే అసలు ప్రతి బాయ్స్ కంపల్సరీగా వాళ్ళ గ్యాంగ్తో వెళ్ళాలనుకుంటున్నారు. సో ఆర్ ఏ బైక్ ట్రిప్ ఆర్ ఎనీవే. సో మేము కూడా వచ్చేసాం అండ్ దిస్ టైమ్ ఈ ప్లాన్ టు స్పితి. సో క్రిస్మస్ ఈవినింగ్, సో 25th ఈవినింగ్ మేము హైదరాబాద్లో మొత్తం బయటకు వచ్చేసి అండ్ ప్యాకప్ చేసుకుని అండ్ ఫ్లైట్ ఎక్కేసాం అండ్ ఢిల్లీ వచ్చేసి ఢిల్లీ నుంచి మా టూర్స్ అండ్ ఏక్ కార్వాన్ వాళ్ళతో వచ్చాం అనమాట. అండ్ వీ హ్యావ్ బీన్ దేర్ టు ఢిల్లీ ట్వైస్ బిఫోర్. అండ్ ఢిల్లీ బయటకు వచ్చేసి మొత్తం మొత్తం అసెంబుల్ అయిపోయాం అండ్ ఎవ్రీథింగ్ యూర్ డన్. అక్కడ నుంచి బయలుదేరేసి మేము షిమ్లా అయితే వచ్చేసాం మా టూర్స్ అండ్ ట్రావెల్స్తో. అరౌండ్ 17 మెంబర్స్ ఉన్నారు మా బ్యాచ్లో అండ్ 7 of us మేము ఫ్రమ్ హైదరాబాద్ అండ్ ద రెస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ ఢిల్లీ. సో ఇట్ వాజ్ ఎ వెరీ నైస్ వన్. అండ్ మేము షిమ్లా వచ్చేసాం. షిమ్లా నుంచి మొత్తం డే 1 అక్కడ, డే 0 ఇంకా చెప్పాలంటే అది. సో డే 0 షిమ్లాలో స్టార్ట్ చేసి జస్ట్ షిమ్లాలో ఏం యాక్చువల్లీ చూడలేదు అండ్ అక్కడ నుంచి మేమైతే మాత్రం సర్హాన్ అనే ఒక విలేజ్ ఉంది, అక్కడికి వచ్చామన్నమాట. నిన్న నైట్ అరౌండ్ 9:30 అయిపోయింది. యాక్చువల్లీ ద డిస్టెన్స్ వాజ్ షార్ట్ బట్ షిమ్లాలో వచ్చేసి చాలా ట్రాఫిక్ ఉండింది. అందుకని అసలు మాకు షిమ్లా సిటీ నుంచి బయటకు వచ్చేటప్పటికి ఎన్నో అవర్స్ పట్టేసింది అనమాట. అండ్ సర్హాన్ నిన్న నైట్ అరౌండ్ 9:30కి వచ్చాం. జస్ట్ అప్పుడు ఒక హాట్గా రెడీగా అయిపోయాను, ఉన్న హాట్ ఫుడ్ తినేసి ఇంకా పడుకుని పోయాం అనమాట. చాలా బాగా నిద్ర పట్టింది. అండ్ గెస్ వాట్, దిస్ ఈజ్ ద వ్యూ అనమాట. చూడండి, జస్ట్ హోటల్ రూమ్ నుంచి బయటకు వచ్చి బాల్కనీలో నుంచుంటే అండ్ దిస్ వాజ్ ద వ్యూ. ఇమాజిన్ హౌ ఏ పర్సన్ వుడ్ ఫీల్. ఆ దూరంగా మంచు కొండలు కనపడుతున్నాయి కదా, అవే హిమాలయాస్. యాక్చువల్లీ మేము ఇప్పుడు మిడ్ రేంజ్ హిమాలయాస్కి మధ్యలో ఉన్నామంట. చుట్టూ కొండలే మొత్తం హిమాలయాస్. అండ్ నాకైతే చాలా ఎమోషనల్గా ఉండింది. అండ్ హిమాలయాస్ మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటాం, వింటూనే ఉంటాం. బట్ దెన్ సీయింగ్ దెమ్ ఆర్ విట్నెసింగ్ దెమ్ ఫర్ ద ఫస్ట్ టైం లైవ్లీ at this distance is something which I feel very good. అండ్ చూసినట్టయితే చుట్టూ కొండలు అనమాట, ఇల్లు ఉన్నాయి. అండ్ దిస్ స్పితి ఆర్ దిస్ సర్హాన్ ప్రెజెంట్ వేర్ వీఆర్ స్టేయింగ్ ఆర్ వేర్ వీఆర్ నౌ, దిస్ ఫీల్స్ డిఫరెంట్. వాళ్ళ లైఫ్ స్టైల్ డిఫరెంట్, అన్నీ చాలా బాగుంటుంది. అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ ట్రిప్. సో ఇది డే 1 ఆఫ్ అవర్ ట్రిప్ అనమాట. సో ఐ విల్ షూట్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ షో యూ ఆల్ ది ప్లేసెస్ అక్రాస్ అండ్ దెన్ లెట్స్ ఎంజాయ్ దిస్ ట్రిప్. రైట్ చూడండి. యా గైస్, చూడండి ఇప్పుడు మనం ఎంత బాగుందో. ఇప్పుడు కనిపించేదే భీమ్కాళి టెంపుల్ అనమాట. దానికి ఇప్పుడు మనం వచ్చేసాం. ఇప్పుడు లోపల దర్శనం చేసుకుందాం వెళ్ళి. ఇదేంటంటే సతీదేవి 51 భాగాలుగా విడి పడిపోయారు కదా ఆవిడ భారతదేశంలో. సో అక్కడ ఆవిడ లెఫ్ట్ ఇయర్ పడిన ప్రాంతం అనమాట. అంత పవిత్రమైన క్షేత్రం ఇది. దీని ఇప్పుడు మనం దర్శనం చేసుకుందాం. ఇది గైస్, ఇప్పుడు మనం వచ్చేసాము భీమ్కాళి టెంపుల్ లోపలికి. చూడండి ఎంత బాగుందో అసలు. ఈ చెక్కతో చేసిన ఆర్కిటెక్చర్ చూసారంటే అసలు మీకు చాలా మైండ్ బ్లోయింగ్ ఉందన్నమాట. నేను యాక్చువల్లీ ఇప్పటివరకు చెక్కతో చేసినవి ఎప్పుడు చూడలేదు. టిబెట్, చైనా మేబీ ఈ ఏరియాస్లో ఎక్కువ ఉంటుంది అంటే ఈ ఆర్కిటెక్చర్ టైప్ ఆఫ్ అంతాను. అండ్ ఇది మొత్తం. అండ్ ఈ టెంపుల్ నుంచి వ్యూ చూస్తే చూడండి ఎంత బాగుందో అంతాను. సో దిస్ వాజ్ ద వ్యూ. ఇదిగోండి, ఇప్పుడు టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాం. చూడండి ఇదంతా ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో ఇదంతా. అండ్ ఇక్కడ చూడండి చిన్న చిన్న సింహాలు కూడా ఉన్నాయి ఎంట్రన్స్లో. ఇవి చాలా కొంచెం కామెడీగా కూడా ఉన్నాయి, పెయింటింగ్ అవన్నీ. బట్ దే ఆర్ నైస్. మన టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇప్పుడు. అండ్ ఇదిగోండి టెంపుల్ లోపలికి వచ్చాను ఇప్పుడే. అండ్ ఇక్కడ ఇంకొక మెయిన్ ద్వారం ఒకటి ఉందన్నమాట. సో దీని లోపలైతే టెంపుల్ ఉంది, సింహద్వారం ఇది. సో దీని లోపల నుంచి అయితే మనకి యాక్సెస్ లేదు. లోపల దేవుడిని వీడియో తీయకూడదని చెప్పారు, సో తీయట్లేదు.
బట్ ఇప్పుడే నేను వెళ్ళి దర్శనం అయితే చేసుకుని వస్తాను. యా, ఇప్పుడు చూడండి గైస్, ఎదురుకుండా కనిపిస్తున్నది శాంతి కుంజ్ అనమాట. ఇది ఒక యాక్చువల్లీ ఒక కింగ్ యొక్క ఫోర్ట్. ఇది ఇప్పుడు క్లోజ్డ్ ఉంది, బట్ చాలా బాగుంది. మీరు చూసినట్టయితే ఇక చూడండి, ఇక్కడ చేతులు అయితే ఎత్తున్నాడు మావాడే. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ శాంతి కుంజ్ కూడా ఒక వుడెన్తో చేసినట్టుంది. అండ్ మేబీ ఈ ఏరియా అంతా కూడా ఐ సీ వుడెన్ ఆర్కిటెక్చర్స్. అండ్ ఈ చెట్టు చూడండి, చాలా స్ట్రేంజ్గా ఉంది. ఆకులు లేవు, ఏం లేవు, బట్ ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్ ఇన్ ఇట్స్ ఓన్ వే. అండ్ ఇక్కడ చూడండి, ఇది ఇంకొక చిన్న ప్లేస్ అనమాట. చిన్న చైనీస్ ఆర్ టిబేటియన్ ఆర్కిటెక్చర్ లాగా ఉంది. మా వాళ్ళు అప్పుడే వీడియో కూడా మొదలెట్టారు, ఫొటోస్ సెషన్. అండ్ see my other guys chilling out there and planning their own poses for their pictures. And ekkada chusina sare, anyway at the end of your sight you see the huge humongous Himalayan mountains, and they are so pretty. Yeah guys, so ఇప్పుడైతే మనం అమ్మవారి దర్శనం చేసుకున్నాం. ఇక్కడ పక్కనే ఉన్న ఫోర్ట్ చూసాం, చాలా బాగున్నాయి. మంచి ఫొటోస్ వీడియోస్ కూడా తీసాం, రోల్స్ కూడా పడే ఉంటాయి. అండ్ దీని తర్వాత అయితే మన జర్నీ స్టార్ట్ చేయబోతున్నాం. ఇప్పుడైతే మాది ఉన్న స్టేకి, సరహాన్లో ఉన్న స్టేకి చాలా దగ్గర అనమాట, జస్ట్ వాకబుల్. సో అందుకే ఇవి తీసేసి వచ్చాం. అండ్ ఇప్పుడైతే మేము బయలుదేరి మన జర్నీని స్టార్ట్ చేయబోతున్నాం టువర్డ్స్ కాల్పా. అండ్ కిన్నోర్ గేట్, ఒక మార్కెట్, అండ్ సమ్ సూసైడ్ పాయింట్స్ ఆల్సో ఉన్నాయంట. అవన్నీ కూడా చూసి డేని ఎండ్ చేద్దాం. అండ్ లెట్స్ కంటిన్యూ. ఇప్పుడు చూడండి గైస్, మనం అయితే సరహాన్ నుంచి కల్పా వెళ్తున్న దారిలో మనకి ఇక్కడ ఒక అద్భుతమైన దృశ్యం ఒకటి కనపడింది. ఇది యాక్చువల్లీ నేను మా ఫ్రెండ్ దగ్గర చూశాను స్పితి వచ్చినప్పుడు. చిన్న కొండలో నుంచి చిన్న మొక్కలాగా ఉందన్నమాట. అది ఎట్లా కారు అయితే చూడండి, దాని నుంచి రోడ్ వెళ్ళిపోయింది. అండ్ దెన్ వెహికల్స్ పాస్ అయిపోతున్నాయి. ఇక్కడ ఇదే మా భరద్వాజ్ ఫుల్ వీడియోస్ తీసుకుంటున్నాడు ఇక్కడ ఆల్రెడీ. సో ఇక్కడ చూసారా ఎంత బాగుందో ఇది. అందుకని చూడడం కోసం ఆగామన్నమాట. నేను కూడా చిన్నగా కొంచెం తయారు చేస్తాం ఇప్పుడు ఏదైనా షూట్స్. ఇది ఒక నైట్ మార్కెట్ అంట గైస్. ఇప్పుడే మేము వచ్చాము అండ్ మమ్మల్ని డ్రాప్ చేశారు. చిన్న చిన్న గుడీస్ కూడా కొనుక్కున్నాం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ నుంచి జస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఏదైతే ఉందో మీకు సీన్ మీకు చూపించాలంటే మాత్రం అసలు కళ్ళు చెదిరిపోతాయి. డైలాగ్ ఉంటే చూసారా, వర్త్ వర్మ వర్త్ అని, అంత బాగుంటుంది అనమాట. మార్కెట్ కూడా చాలా పెద్దదే, చాలా ఐటమ్స్ ఉన్నాయి, చాలా కాస్ట్లీగా కూడా ఉన్నాయి. సో కొన్ని మాత్రమే కొనుక్కున్నాం, జస్ట్ ఫ్లాగ్స్ ఉంటాయి కదా అవి అనమాట. ఈ ఫ్లాగ్స్ అయితే మాత్రం ఇప్పుడే నేను కొన్నాను. ఓం మాని పద్మే హోమ్ ఫ్లాగ్స్ నాకు చాలా ఇష్టం, నా బైక్కి, మా ఇంట్లో కార్కి. దేకో నా గాయస్ ఇదే నేను చెప్పిన బ్యాక్గ్రౌండ్. అసలు రోడ్ ఏంటి, రోడ్డు పక్కనే ఉన్న ఈ హిమాలయాస్ విత్ మంచు ఏంటి, అసలు టెర్రిఫిక్ కాంబో కదా. అసలు ఇలాంటివన్నీ చూస్తుంటే అసలు ఇక్కడే కొన్ని నెలల పాటు ఉండిపోవాలనిపిస్తుంది. సో ఇంత బాగుంది వ్యూ అనమాట మా సన్సెట్ ఈరోజు ఇదే. అండ్ సో అలా అయితే మా డే 2 ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చింది. ఇంక ఇప్పుడు ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. మేము జస్ట్ ఇప్పుడే కొన్ని స్నాక్ ఐటమ్స్ కూడా తీసుకున్నాం ఈ మార్కెట్ దగ్గర, చాలా బాగుండింది. అండ్ ఇంక ఇప్పుడు హోటల్కి చెక్ ఇన్ అయిపోయి రెస్ట్ తీసుకోవడమే డన్ ఫర్ ద డే. హిల్ స్టేషన్స్లో చాలా కేక్స్ బాగుంటాయి అంటారు. అండ్ ఇప్పుడు మేము ట్రై చేయడానికి వచ్చాం. ఇక్కడ వచ్చిన మంచి పేస్ట్రీ దొరికింది, చాలా బాగుంది. ఇన్ఫాక్ట్ మన ఊర్లో దానిలాగే ఉంది, బట్ ఇక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ బాగుందని చెప్పాలన్నమాట. యా, సమ్ స్నాక్ టైం. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సో నిన్నైతే మేము నైట్ వచ్చేసి కల్పాకి వచ్చేసాం అనమాట. అక్కడ హోమ్ స్టే ఇచ్చారు. హోమ్ స్టే చాలా బాగుండింది అండ్ మంచి ఫుడ్ కూడా పెట్టారు, విత్ స్వీట్ గులాబ్ జామ్ కూడా పెట్టారు. అంతా చాలా బాగా జరిగింది. హోమ్ స్టే కూడా మంచి కోజీగా ఉంది. నైట్ టెంపరేచర్స్ అరౌండ్ -5 దాకా వెళ్ళిపోయాయి.
మేమైతే కొంచెం భయపడ్డాం ఎలా అయిపోద్దా అని. బట్ మేము కొన్ని హ్యాక్స్ వాడే, ఏంటంటే రాత్రి అంతా గీజర్ ఆన్ చేసి ఉంచేస్తాం. సో దట్ ఏంటంటే వాటర్ ఫ్రీజ్ అవ్వకుండా ఉండింది. మార్నింగ్ మాకు ఫ్రెష్ వాటర్ కూడా అవైలబుల్ వచ్చాయి. అండ్ పడుకునేటప్పుడు వీ హ్యావ్ సమ్ గుడ్ బ్లాంకెట్స్ టు ఇన్సులేట్ అవర్ సెల్స్ అండ్ దే ఆర్ గుడ్ ఎనఫ్. అండ్ దిస్ ఈస్ డే 2 ఆఫ్ అవర్ ట్రిప్. అండ్ ఈరోజు అయితే మనం మళ్ళీ స్టార్ట్ అవబోతున్నాం ఇంకొద్దిసేపట్లో బ్రేక్ఫాస్ట్ చేసేసి. అండ్ ఈరోజు మనం స్పితి అండ్ సట్లెజ్ రివర్స్ యొక్క సంగమం, మీటింగ్ పాయింట్ ఏదైతే ఉంటుందో అది చూసి అక్కడ నుంచి నాకో విలేజ్కి వెళ్ళిపోబోతున్నాం. నాకోలో మళ్ళీ ఒక లేక్ చూస్తాం, ఫ్రోజన్ లేక్ పాసిబ్లీ, అండ్ దెన్ సమ్ మొనాస్ట్రీ, అండ్ దెన్ విల్ చెక్ ఇన్ ద హోమ్ స్టేస్ అగైన్. So this would be the day. It's going to be a hectic day and long day compared to the previous one, day 1. But we are headed for that. And just one thing, from our homestay, I just wanted to show this view that I am having. ఎంత బాగుందంటే డైరెక్ట్ కొండ పక్కనే ఉన్నాం మేము. కొండ కిందనే బిల్డింగ్, పక్కనే హిమాలయాస్. అండ్ టు రైజ్ ఇన్ ద మార్నింగ్ అండ్ దెన్ విట్నెస్ దిస్ ఫ్రమ్ యువర్ విండో ఈజ్ సంథింగ్ వెరీ గుడ్. అండ్ ఐ వాంట్ టు షేర్ దాట్ టు యూ యాజ్ వెల్. జస్ట్ ఇప్పుడు చూపిస్తాను మీకు, చూడండి. ఎస్, ఇదిగోండి ఇప్పుడే మేము హోమ్ స్టే నుంచి ఇలా బయటకు వచ్చారనుకోండి, జస్ట్ చూడండి ఎదురుకుండా హిమాలయస్ అండ్ యూ సీ ది స్నో యాజ్ వెల్. ఎంతలా అంటే చూడండి, పైన మొత్తం స్నో ఉండింది అండ్ ఇప్పుడే ఫ్రెష్గా సన్లైట్ వస్తుంది. అండ్ టైం వచ్చేసి అరౌండ్ 8:45 అయింది ఇన్ ద మార్నింగ్. బట్ సన్ ఇందాకే జస్ట్ ఒక 20-30 minutes బ్యాక్ రైజ్ అయింది, సన్ రైజ్ అయింది. అండ్ దెన్ ఇప్పుడు ఫ్రెష్గా అప్పుడే సన్లైట్ ఆ టిప్ ఆఫ్ ది మౌంటైన్స్లో వచ్చి స్నో మీద రిఫ్లెక్షన్ పడి చాలా బాగుంది అసలు చూడడానికి. సో ఇది మా హోమ్ స్టే. యాక్చువల్లీ చాలా బాగుంది. వీళ్ళందరికీ ఇక్కడైతే మంచి బాల్కనీ వ్యూ కూడా ఉంది. అండ్ దెన్ ఆలోచించినట్టయితే లైక్ ఈ కొండ ఏదైతే ఉంది, కొండ కిందనే ఉందన్నమాట ఈ హోమ్ స్టే. సో అంత బాగుంది కల్పాలో. ఇది నేను మన డిస్క్రిప్షన్లో కూడా అటాచ్ చేస్తాను. ఎప్పుడైనా ఎవరైనా వచ్చినట్టయితే స్పితిలో ఈ హోమ్ స్టే ఐ వుడ్ రికమెండ్ దిస్. ఫుడ్ బాగుంది, అకామిడేషన్ బాగుంది, అండ్ పీపుల్ ఆర్ సో నైస్, వెల్కమింగ్, అండ్ వ్యూస్ ఆర్ స్టన్నింగ్. సో యూ షుడ్ డెఫినెట్లీ చెక్అవుట్ దిస్. అండ్ లెట్స్ స్టార్ట్ అవర్ డే. హాయ్ గైస్, సో ఇప్పుడైతే మేము కల్పాలో డే స్టార్ట్ చేసాము. ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అది అయ్యాక మా డే మొత్తం స్టార్ట్ అవుతుంది. సో ఇదిగోండి మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోతున్నారు. అద్భుతాన్ని చూస్తారా గైస్? చూడండి అసలు ఎలా ఉందో. చుట్టూ హిమాలయన్ కొండలు, మధ్యలో టెంపుల్. అండ్ ఈ టెంపుల్ లోపలికి ఇప్పుడు వెళ్ళబోతున్నాను నేను. వెళ్ళి ఐ లెట్ యు నో వాట్ ఇస్ దేర్ ఇన్సైడ్. ఇదైతే మన టెంపుల్ రోడ్. ఇది చాలా చిన్న సందులు ఉన్నాయి అండ్ ఈ స్ట్రీట్స్ ఆర్ సో వైబ్రెంట్. చిన్న చిన్న కెఫేస్ ఎక్కడికక్కడ మొత్తం అంతా అట్లా ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ చందన్ అప్పుడే ఫోటోగ్రఫీ స్టార్ట్ చేశాడు. అండ్ ఆకర్ష్ అండ్ శ్రీరామ్ ఆన్ ద వే. ఇదిగోండి ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. అసలు చూడండి చాలా బాగుంటుంది ఈ టెంపుల్ అంతాను. చుట్టూ ఫ్లాగ్స్ అన్నీ ఎగురుతూ చాలా బాగుంది. చూడండి గైస్ అసలు చాలా బాగుంది. అండ్ ఇది మనం చాలా మూవీస్లో వాటిల్లో కూడా చూసే ఉండుంటాం ఇలాంటి సెటప్ ఇదంతాను. సో ఇక్కడ ఇదైతే ఇప్పుడే జస్ట్ నేను కూడా వీటిని రోల్ చేశాను. సో ఇదిగోండి హీ ఈజ్ మై ట్రిప్ క్యాప్టెన్ ఆదర్శ్. హాయ్ ఆదర్శ్. సో ఇది గైస్ లోపల ఇది. అండ్ వాట్ టెంపుల్ ఇస్ దిస్? This is the monastery. Monastery. Okay. This is Kalpa Monastery. So we are heading in. అండ్ లోపలికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. హ్యావ్ టు రిమూవ్ అవర్ షూస్ అండ్ దెన్ గో ఇన్. ఇది గైస్ ఇప్పుడు మనం మొనాస్ట్రీ లోపలికి వచ్చాము. ఇదంతా కూడా మొత్తం పాతకాలపు భూటాన్ టిబెటియన్ ఆర్కిటెక్చర్ ఇదంతా. సో ఫ్యాసినేటింగ్ టు సీ అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు విట్నెస్ దిస్. సీయింగ్ దిస్ ఇన్ మూవీస్, డియర్ కామ్రేడ్లో చూసాం అండ్ మెనీ మూవీస్. స్పితి లడాక్ ట్రిప్స్లో ఉన్నప్పుడు మోస్ట్లీ ఇలాంటి సీన్ అయితే చూస్తూ ఉంటాం. సో అది ఇప్పుడు నేను ట్రూ లైవ్ మూమెంట్గా ఎంజాయ్ చేశాను. అది దట్స్ నైస్ యాక్చువల్లీ.
టెంపుల్ క్లోజ్డ్ అంట. తెలుసు కానీ వ్యూ బాగుంది. ఇప్పుడైతే ఇదిగోండి మనం ఇక్కడ ఒక టెంపుల్ కూడా వచ్చాం పక్కనే. ఇది విష్ణుదేవుడు ఆలయం అనమాట. పక్కనే కొండలు ఉన్నాయి, చుట్టూ కొండలు. ఈ ఆర్కిటెక్చర్ చూడండి, మొత్తం వుడెన్ ఆర్కిటెక్చర్. ఆ బొమ్మలు చూడండి, మొసళ్ళు, సింహాలు చాలా ఉన్నాయి. అండ్ వ్యూ అనేది అయితే అసలు చాలా బాగుంది అసలు టెంపుల్ దగ్గర నుంచి. సో కరెంట్లీ టెంపుల్ క్లోజ్ చేసేసింది. సో అన్లక్కీ ఆన్ దట్. బట్ బయట నుంచి అయితే మనం చూడొచ్చు, ఇదంతా వుడెన్ ఆర్కిటెక్చర్. చాలా బాగుండింది అసలు ఇదంతా. విత్ ఆల్ దిస్ సన్ లైటింగ్, ఐ థింక్ సన్లైట్ అనేది మెయిన్ ఇక్కడ. సో వ్యూ ఇంతలా హైలైట్ అవ్వడానికి. సో ఇట్స్ వాజ్ సంథింగ్ ఆన్ దట్. బట్ టెంపుల్ లేదు, జస్ట్ స్మాల్ ఫొటోస్ తీసుకొని విల్ మూవ్ ఫ్రమ్ హియర్. అండ్ గైస్ ఇప్పుడైతే మనం ఒక సూసైడ్ పాయింట్కి వచ్చాము. ఇది చూడండి, చుట్టూ కొండలు ఉన్నాయి. బట్ కింద లోయ చూసినట్టయితే ఐ విల్ ట్రై టు మ్యాగ్నిఫై ద లెన్స్, బట్ నా లెన్స్ కూడా చిక్కనంత లోతుగా ఉంది. అందుకని దీనికి సూసైడ్ పాయింట్ అనే ప్లేస్ పెట్టారనుకుంటా నేమ్. చాలా బాగుంది, బట్ కొంచెం స్కేరీగా కూడా ఉంది. చుట్టూ బండరాలు కూడా చూడండి ఎలా ఉన్నాయో, మొత్తం రాళ్ళు. జస్ట్ చిన్న రాయి ఊడినా కూడా డన్, ఇంక మళ్ళీ ఇదే లాస్ట్ బ్లాగ్ అయిపోద్ది అప్పుడు అది. సో అందుకని చాలా బాగుంది. అవే 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 క్రిస్మస్ ట్రీస్. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇప్పుడు మేము సెకండ్ స్టాప్లోకి వచ్చాం. ఇదేంటంటే సట్లెజ్ రివర్ అండ్ స్పితి రివర్ రెండు కలిసి సంగమం ప్రదేశం అనమాట. రెండు నదులు కలిసే ప్రదేశం. అండ్ ఇది బ్రిడ్జ్ అనమాట ఇక్కడ ఉన్నది. చాలా బాగుంది. మేము కూడా ఇప్పుడు కిందకి దిగుదాం అనుకుంటున్నాం. మా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. సో కిందకి దిగుదాం ఇప్పుడే. నేను ఇదిగోండి ఇప్పుడు అక్కడే పైనుంచి కిందకైతే వచ్చాం. జాగ్రత్తగా వచ్చేసాను. చూడండి ఇక్కడ బ్రిడ్జ్ కూడా ఉంది. ఇక్కడ రెండు నదులు కలవబోతున్నాయి. ఆ ప్లేస్కి వెళ్దాం మనం ఇప్పుడు కొంచెం ముందుకి. చూస్తుంటే ఈ దారి కొంచెం కష్టతరంగా ఉంది. ఎందుకంటే కొన్ని రాళ్ళు పక్కన ఇదంతా ఇసుక అమ్ముకోవాలి అన్నట్టు ఉందన్నమాట. అమ్ముకునే అంత ఇసుక ఉంది ఇక్కడ. అండ్ మీకు మేబీ కనపడకపోవచ్చు, ఇక్కడ నేను మొత్తం జంపింగ్లు చేస్తున్నాను దీని మీద. బట్ ఐ విల్ ట్రై టు ల్యాండ్ సేఫ్. Yeah, you only find things beautiful and you trek a little or feel difficult. అండ్ చివరి దానికైతే వచ్చేసాను ఇక్కడికి. అండ్ ఇప్పుడు ఇక్కడికి వీడియో వచ్చేసింది. ఎస్, యు ఆర్ గుడ్ టు గో హియర్ టు దిస్. చూడండి ఇక్కడ రెండు నదులు వస్తున్నాయి. అటుపక్క నుంచి మనకి సట్లెజ్ రివర్ అండ్ ఇటుపక్క నుంచి స్పితి రివర్. ఈ రెండు కలిపిన జంక్షన్ పాయింట్ ఇది. ఎంత బాగుందో చూడండి, అసలు చాలా బాగుంది. ఫ్రెష్ వాటర్, కొండలపై నుంచి వచ్చే ఫ్రెష్ వాటర్. అండ్ ఐ థింక్ యూ మైట్ బీ హియరింగ్
ది రివర్ ఫ్లో సౌండ్ యాజ్ వెల్. చాలా బాగుంది, ఎక్సలెంట్. చుట్టూ కొండలు ఎంత బాగుందో చూడండి, మొత్తం వెరీ నైస్. వాటర్లో దిగుదాం అనుకుంటున్నాం, బట్ ఏంటంటే చాలా కూల్ ఉంది. ఆల్రెడీ టెంపరేచర్ అరౌండ్ 2 or 3 degrees ఉంది. అండ్ ఈ టైంలో వాటర్ ఇంకా చాలా చల్లగా ఉంటుంది. అండ్ ఇట్స్ నాట్ సజెస్టెడ్ కదా, అంత నంబ్ అయిపోతాయి చేతులన్నీ. సో అందుకని ఇంకా రావట్లేదు, మేము వెళ్ళట్లేదు లోపలికి. బట్ వెళ్ళి జస్ట్ కొంత టైం అయితే స్పెండ్ చేస్తాం కింద వాటర్ చల్లుకోవడానికి. చూడండి అక్కడ ఆడి మా వాళ్ళు పిలుస్తున్నారు, సురేంద్ర వాళ్ళు. అగైన్ ఇవే ఇక్కడ చూడండి, మొత్తం పెబుల్స్ అనమాట. మొత్తం ఎవరో తిరుపతిలో పేల్చినట్టు కొండల మీద పెట్టేశారు, ఇల్లు కట్టుకోవాలనుకుంటే వాళ్ళు పాపం, జస్ట్ ఫర్ ఫన్. అండ్ ఇవన్నీ పెబుల్స్ ఎంత బాగున్నాయి, ప్రెటీ పెబుల్స్. ఇవన్నీ పట్టుకెళ్ళాం, ఎందుకంటే ఇవి ఒకటి పట్టుకెళ్ళేటప్పటికి నా బ్యాగ్ నిండిపోతుంది కాబట్టి. బట్ ఐ విల్ ట్రై టు గెట్ సమ్ యాజ్ అ మెమరీ ఫ్రమ్ దిస్ ప్లేస్. చూడండి నా చేతులు ఎలా అయిపోయినాయో, రెడ్ కలర్లో అయిపోయినాయి. అంత చల్లగా ఉన్నాయి వాటర్ ఇక్కడ. రెడ్ కలర్ అయిపోయినాయి హ్యాండ్స్ మొత్తం, నంబ్ అయిపోయింది దెబ్బకి చేతులు. గైస్ ఇప్పుడైతే పైకి వచ్చాం. ఇక్కడే రివర్ సైడ్ పక్కన చిన్న దాబా లాగా ఉంటే అక్కడ ఫుడ్ లంచ్ చేద్దామని ఆపారు. టైం అరౌండ్ 4 PM అయిపోయింది. ఇప్పుడు లంచ్కి వచ్చాం. ఇక్కడైతే అసలు ఏవీ లేవు, మ్యాగీ ఒకటి బాగుండింది, ఇంకా మీద నూడిల్స్ ఏదో వేసాడు, ఫ్రైడ్ రైస్ అన్నీ. స్పితి ట్రావెల్లో చెప్పారు చాలామంది ఫుడ్ ఇంకా కష్టం అవుతుందని. రేపు అండ్ దెన్ ద నెక్స్ట్ 3 days కొంచెం టఫ్గానే ఉంటుంది. సో స్టే కానీ వాటర్ కూడా చాలా కూల్ అయిపోయింది, టెంపరేచర్స్ డౌన్ అయిపోతున్నాయి, మైనస్లోకి వెళ్తుంది. బట్ వీఆర్ వెల్ ఇన్సులేటెడ్. చూడాలి, ఈ రోజుకైతే ఇంకా అవ్వలేదు. మా ప్లాన్ ప్రకారం అయితే మేము ఇంకా బిహైండ్లోనే ఉన్నాం. 40 minutes ఉంది, ఒక మొనాస్ట్రీకి వెళ్ళాలి అక్కడ నాకో విలేజ్లో. సో అక్కడ మొనాస్ట్రీకి వెళ్ళిపోతే అండ్ దెన్ పాసిబ్లీ ఫ్రోజన్ లేక్ చూసే అవకాశం వస్తుంది అనుకుంటున్నాం. అది అయిపోతే ఇంక విల్ బీ డన్ ఫర్ ద డే. అప్పుడు చూడాలి, హోప్ సో విల్ డూ ఇట్. గైస్ ఇప్పుడే మేము షిమ్లా వచ్చిన తర్వాత నుంచి నేను ట్రై చేస్తున్నాను యాపిల్ తిందామని చెప్పేసి. యాపిల్స్ ఇప్పటికైతే నాకు స్పితి వెళ్ళే దారిలో, నాకో విలేజ్కి వెళ్ళే దారిలో కనపడింది అనమాట. యాక్చువల్లీ సీజన్ కాదు, అందుకని నాకు మంచిగా దొరకలేదు అనమాట. సో ఇప్పుడు దొరికాయి. అండ్ దెన్ స్మాల్ యాపిల్స్, కొంచెం పచ్చిగానే ఉంది ఇది, బట్ దే ఆర్ ఫైన్, గుడ్ ఎనఫ్. ఇదోసారి ఇవి ఎల్లో కలర్ యాపిల్స్ అనమాట. ఇవి యాక్చువల్లీ కొంచెం స్వీట్గా ఉన్నాయి, ఇంకొంచెం ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్నట్టు. సో దట్ గుడ్. 2 రకాల యాపిల్స్ చూసాం. యాక్చువల్లీ యాపిల్ సీజన్ కాదంటే ఇప్పుడు, అందుకని మేము మంచి కరెక్ట్ యాపిల్స్ తినలేకపోయాం. బట్ విల్ ట్రై ఇఫ్ యూ కెన్ గెట్ సంథింగ్ బ్యాక్ హోమ్. గైస్ సో ఇప్పుడైతే మేము నాకో విలేజ్కి వచ్చేసాం. అక్కడ మొనాస్ట్రీకి వచ్చామన్నమాట. అండ్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 6 దాటిపోయింది. అండ్ టెంపరేచర్ కూడా మైనస్లోకి వెళ్ళిపోయింది. మాకు ఇందాక లంచ్ దగ్గర లేట్ అయిపోవడంతో ఇక్కడికి డిలే అయిపోయాం అనమాట. సన్సెట్ దాటిపోయాక వచ్చాం. బట్ జస్ట్ వాంటెడ్ టు షో యూ దిస్. గైస్ ఇప్పుడైతే మేము ఆ మానెస్ట్రీ లోపల దానికి వెళ్ళి వచ్చాం. అక్కడ లోపల వీడియోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీ అలో లేదు. అది అయిపోగానే ఇక్కడ ఎదురుకుండా ఇంకొక దేవుళ్ళు ఉన్నారనమాట దీని లోపల. ఇక్కడికి కూడా వెళ్ళొచ్చాం. వాళ్ళ దైవం ఫొటోస్ అన్నీ ఉన్నాయి, చెక్కతో చేసినవన్నీ. సో నౌ వీఆర్ ట్రయింగ్ టు గో టు ఫ్రోజన్ లేక్ విచ్ విల్ ట్రై టు ర్యాప్ ఇట్ అప్ టుడే. And temperature is almost like 0 or minus. It's almost minus. So minus 3 to 5. How much? It's 0. Okay. 0. Showing 0 now. Okay. It's almost 6 PM in the evening. Thank you. గైస్ ఇంకా ఇప్పుడైతే ఈవినింగ్ చాలా టెంపరేచర్స్ డ్రాప్ అయిపోయాయి. అండ్ ఈవినింగ్ 6:30 అలా అయిపోయిందని ఇంకా మేము ఫ్రోజన్ లేక్ వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్ళినా అక్కడ వేస్ట్ కదా, సో అందుకని ఇంక వెళ్ళలేదు. సో ఇప్పుడైతే మేము స్టేకి వచ్చేసాం. స్టే చాలా బాగుంటుంది.
మా 17 మెంబర్స్కి వచ్చాం. బట్ థింగ్ ఏంటంటే టెంపరేచర్ చాలా డ్రాప్ అయిపోయింది, ఆల్మోస్ట్ లైక్ -8 దాకా వెళ్ళిపోయింది ఇప్పుడు ప్రస్తుతం నాకోలో. అండ్ మీకు కనపడుతుందో లేదో, నేను ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా పొగ వస్తుంది నాకైతే. సో ఇదంతా ఫాగ్. సో ఇందాక వాష్రూమ్ లోపలికి వెళ్తే అక్కడేమో వాటర్ డ్రాప్ అంతా కూడా ఐస్ అయిపోయి ఒక పిప్పెట్ షేప్ అంతా అయిపోయింది. అది మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది అనమాట. వాటర్ పైప్ లైన్స్ పనిచేయమని చెప్పారు. యూ హ్యావ్ టు యూజ్ బకెటెడ్ వాటర్ అంతే. సో ఈ నైట్ కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది. ద నెక్స్ట్ 2 nights ఆర్ ద కమింగ్ 3 days కూడా ఇంకా చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. ద కోర్ స్పితి, వింటర్ స్పితి ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. టెంపరేచర్ ఆల్మోస్ట్ -8 దాకా వెళ్ళిపోయింది. అండ్ కొంచెం రూమ్ హీటర్స్ ఇచ్చారు కానీ బట్ స్టిల్ చాలా టెంపరేచర్స్ డ్రాప్ ఉన్నాయి. మాకు ఫస్ట్ టైం కాబట్టి కొంచెం డిఫికల్ట్గా ఉండింది కూడా. సో మేబీ ఇంకా నైట్ కొద్దిసేపు ఆడుకుందాం అనుకుంటున్నాం మొత్తం ట్రిప్ మేట్స్ అందరం కలిపేసి. అండ్ దెన్ సమ్ డిన్నర్ తినేసి విల్ హ్యావ్ ఎన్ ఎర్లీ స్లీప్ సో దట్ నెక్స్ట్ మార్నింగ్ మేము ఫ్రోజన్ లేక్ ఒకటి చూసుకుని అండ్ దెన్ విల్ స్టార్ట్ అవర్ ఐటనరీ. సో దట్స్ ఆల్ గైస్. అండ్ హాయ్ గైస్. సో ఇప్పుడైతే నైట్ చిన్న స్మాల్ సెషన్ ప్లాన్ చేసుకున్నాం, సింగింగ్ సెషన్. ఇక్కడ మొత్తం అందరూ కూర్చుని ఉన్నారు. సో ఎవ్రీ వన్ అందరూ ఇక్కడే ఉన్నారు. సే హాయ్, సే హాయ్, సే హాయ్. ఓకే, సో అందరూ కలిపి ఇప్పుడే సాంగ్ స్టార్ట్ చేయబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్. मेहंदी लगा के रखना, डोली सजा के रखना, लेने तुझे अगोरी आएंगे तेरे सजना. मेहंदी लगा के रखना, ना तो करते प्यार कर गई तूने किया इकरार, हाय मैं मर गई खट्टी मीठे में इस जंगल में हम दो शेर, जाकर जल्दी हो गई देर रात. गब्बा हो गब्बा हो అంగారమై ఒళ్ళో చేరుమా మా 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 కాసి నన్ను రబ్బర్ వంతిల ఎగరేసి పారేసి పారేసి నన్ను ఎగరేసి నుములో దయంబలిచెనే గుడ్డిమంటూ నిన్నే తలచెనే పూజించే యంత్రుడు పువ్వాసరకొచ్చాడు మన మనిషి యంత్రుడు మన్మధుడై వచ్చాడు పూజించి యంత్రుడు చూడాలనుకున్నాడు. డు డా డా హే గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు డేట్ వచ్చేసి 29th December అండ్ ఇది మా 4th day ఆఫ్ ద ట్రిప్. సో ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 6:50 అయింది. బట్ చాలా డార్క్గా ఉంది ఇక్కడ. అండ్ టెంపరేచర్ వచ్చేసి నిన్న నైట్ ఆల్మోస్ట్ -15 కూడా టచ్ అయింది. సో ఎవ్రీథింగ్ వాజ్ ఫ్రోజన్, నథింగ్ ఇస్ దేర్. అండ్ ఇక్కడ హోమ్ స్టే వాళ్ళు మాకు కొన్ని వాటర్స్ ఆ బాటిల్స్లో పట్టేసి ఉంచారు, అవి మార్నింగ్ ఇస్తాయి ఇప్పుడు, విచ్ విల్ బి యూజింగ్. అండ్ ఈరోజు డే కూడా చాలా బాగుండిపోతుంది. లైక్ విల్ బి విజిటింగ్ మోనాస్ట్రీస్, 3 వెరీ గుడ్ మోనాస్ట్రీస్, అండ్ విల్ ఎండ్ అప్ అవర్ డే అట్ కాజా. అండ్ టెంపరేచర్ వచ్చేసి ఈరోజు టోటల్గా మైనస్లో ఉండిపోతుంది హోల్ డే. సో హ్యావ్ టు ఎక్విప్ అవర్ సెల్ఫ్స్ విత్ వెల్ ఇన్సులేటెడ్ థింగ్స్. నైట్ అయితే మాత్రం అసలు చాలా చలి ఉండింది. మాకు ఇక్కడ చిన్న హీటర్స్ లాగా పెట్టారు, రూమ్ హీటర్స్. అట్లీస్ట్ వాటితో కొంచెం ఇట్ హెల్ప్డ్ us. ఓకే, సో స్పితి ఈజ్ సంథింగ్ క్రేజీ. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు రాలేదు కాబట్టి దిస్ ఈజ్ సంథింగ్ గుడ్.
అండ్ లుక్ ఎట్ ద వ్యూ ఫ్రమ్ మై బాల్కనీ. మళ్ళీ హిమాలయాస్ పొద్దున్నే ఎటు చూసిన హిమాలయాస్. అండ్ దిస్ ఈజ్ సంథింగ్ వెరీ వెరీ ప్రెటీ. రోజు పొద్దున్నే లేవడం, జస్ట్ రైట్ అవే ఫ్రమ్ ద టైమ్ యూ వేకప్ ఫ్రమ్ ద బెడ్ and you open the door, you see this mighty Himalayas in front of you, and this feels something positive in the early morning as well on seeing such humongous mountains. And చూసినట్టయితే అక్కడ స్నో కూడా ఈరోజు చాలా దగ్గరగా ఉంది. అండ్ ఈరోజు ఇక్కడ మేము ఉన్న ప్లేస్లో స్నో ప్రొడిక్షన్ కూడా ఉంది డ్యూరింగ్ ద డే. బట్ హోప్ఫుల్లీ లెట్స్ సీ, వీ మైట్ గెట్ టైమ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. అండ్ ఇక్కడ చూడండి గైస్, వాటర్ బయట పెట్టారు. ఇదంతా ఫ్రీజ్ అయిపోయింది అనమాట, మొత్తం డ్రమ్లో వాటర్. అసలు ఇది పొద్దున్న ఇప్పుడు మన అంకుల్జీ హాయ్ ఈయన హెల్ప్ చేసి మొత్తం దీన్ని కొంచెం బద్దలు కొట్టి ఇప్పుడు హాట్ వాటర్ రెడీ చేస్తున్నారు మాకు డే మొత్తం యూజ్ చేసుకోవడానికి, బ్రషింగ్ అండ్ ఫర్ సమ్ టాయిలెటరీ పర్పసెస్. ఇది రియాలిటీ. దిస్ ఈజ్ హౌ ఇట్ విల్ బీ. క్రేజీ గైస్. ఇప్పుడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసాం. ఇక్కడ కిచెన్లోనే కూర్చొని అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం మేము, ఎందుకంటే బయట చాలా చల్లగా ఉంది టెంపరేచర్. అండ్ ఆంటీ మాకు హెల్ప్ చేస్తున్నారు ఆలూ పరాటా అండ్ బ్రెడ్ రెడీ చేసి. పొగలు కనపట్లేదు. సిరం अच्छा वहाँ भी सही था। अरे बहुत बढ़िया। యా గైస్, ఇప్పుడైతే మనం ఫ్రోజన్ లేక్కి వెళ్తున్నాం. ఫ్రోజన్ లేక్ ఇక్కడ ఒకటి ఉందన్నమాట నాకో విలేజ్లో. మొత్తం ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది. సో ఇందాక చూపించినట్టు ఎలా అయితే మార్నింగ్ మన స్టేలో మొత్తం వాటర్ ఫ్రీజ్ అయిపోయిందో, అలాగే ఇక్కడ మొత్తం లేక్ మొత్తం ఫ్రీజ్ అయిపోయింది టెంపరేచర్స్కి. సో దాన్ని చూడడానికి వెళ్ళిపోతున్నాం మనం. చూడండి ఇటు ఎంత బాగుందో ఇదంతా ఏరియా. అదిగోండి ఇప్పుడు దూరంగా కనిపిస్తుంది లేక్, అదే ఫ్రోజన్ లేక్ అనమాట. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చలికి అప్ హిల్లో ఎక్కాలంటే చాలా కష్టంగా ఉంది. అండ్ ఆక్సిజన్ కూడా కొంచెం తక్కువే ఉంటుంది అన్నారు. సో అందుకని ఇట్స్ లిటిల్ డిఫికల్ట్. ఇదంతా ఐస్ అయిపోయింది, వాటర్ అంతా మొత్తం ఐస్. ఇసుక అమ్ముకోవాలన్నట్టు ఐస్ అమ్మేసుకోవచ్చు ఇక్కడ కూర్చుంటే. మొత్తం ఐస్ ఉన్న వాటర్ ఫాల్, జలపాతం అంతా గడ్డ కట్టుకుపోయింది మొత్తం ఈ టెంపరేచర్కి. మనం ఇప్పుడు లేక్ మధ్యలోకి వెళ్ళబోతున్నాం. అక్కడ మధ్యలోకి వెళ్ళి దూరం నుంచి చూడండి మీరు, కొంతమంది జనాలు దాని మీద డ్యాన్స్లు వేస్తున్నారు, రీల్స్ చేసుకుంటున్నారు. సో అంత ఫ్రోజన్ ఉంది. ఇట్స్ నాట్ దట్ ద సర్ఫేస్ లేయర్ ఈజ్ ఓన్లీ ద ఫ్రోజన్ వన్, ఈవెన్ ద బినీత్ ఈజ్ ఆల్సో ఫ్రోజన్. చూడండి గైస్, ఇక్కడ మొత్తం ఫ్రోజన్, టోటల్ ఫ్రోజన్. అవర్ కొలీగ్స్, see them. Tushar bhai, just for the video purpose. Video purpose. See that? Oh, see that? Our travel mates were trying to do, but it's such to a frozen extent that it's not even breakable. वहाँ पे है खुला हुआ, Strength test. वहाँ नहीं होगा, हो जाएगा। సురేంద్ర భరద్వాజ్ ఎలా ఉంది నైస్ నైస్. हट जाओ हट जाओ हट जाओ గైస్? भाई आराम से आवाज होता रहे भाई, एक जगह पे ज्यादा ఇప్పుడు చూడండి, पूरा अटक आ रहा है। ఈవెన్ నేను కూడా ఐస్ మీదే ఉన్నాను ఇప్పుడు. యు సీ ఎవ్రీవన్, దే ఆర్ స్కేటింగ్. भाई तू उठेगा तब तेरे को ठंडी पता चलेगी। సురేంద్ర, హౌ ఆర్ యు ఫీలింగ్ గైస్? కింద చూడండి, అసలు పొరపాటున ఏదైనా విరిగిందా? మొత్తం అన్ని బట్టలే. ట్రైంగ్ టు స్కిడ్. సురేంద్ర నా వైపు తీరా వీడియో.
నా వైపు చూపించు. హాయ్ హాయ్, సో కూల్. रच देंगे सारे सर से मर से हो जा रहे నాకు అయితే ఫోటో తీరా వీడియో తీయ వీడియో ఇది గైస్ ఇక్కడ మొత్తం అంతా చూడండి, చుట్టూ కొండలు, మధ్యలో ఈ లేక్. ఈ చుట్టూ ఉన్న ఇల్లులన్నిటికీ ఈ లేక్ చాలా ప్రధానం. కానీ వింటర్ సీజన్లో ఇది మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది అనమాట. అది సంగతి. చూడండి, స్కేటింగ్ డైరెక్ట్ నా చేతిలో గింబిల్ ఉంది కాబట్టి నేను పెద్ద జారలేకపోతున్నా, కానీ లేకపోతే చాలా దురదగా ఉంది జారాలని. ఎస్ గైస్, సో ఇప్పుడు ఒక క్రేజీ ఇన్సిడెంట్ కూడా జరిగింది. మేము ఆల్మోస్ట్ ఒక 2-3 బ్యాచెస్ అందరూ కలిపి వచ్చారనమాట, రకరకాల ట్రావెల్స్ వాళ్ళు. ఆల్మోస్ట్ లైక్ 40 పీపుల్ దాకా ఈ ఐస్ మేక్ వచ్చేసారు. సడన్గా క్రాక్ సౌండ్ వచ్చిందనమాట. చిన్న చిన్న క్రాక్ సౌండ్ వచ్చి వాటర్ కూడా 1-2 చోట్ల బయటకు వచ్చింది. హెవీ లోడ్ ఎక్కువ అయ్యేటప్పటికి. అండ్ దెన్ ఎవ్రీవన్ షాక్డ్. అందరూ భయపడిపోయి పారిపోయారు. ఇప్పుడు చూడండి, లేక్లో ఎవ్వడూ లేడు, జస్ట్ ఏదో ఒక్కళ్ళు ఉన్నారు ఇంకాను. అసలు అందరూ వెళ్ళిపోయారు అనమాట. ఫనీ కళ్ళు, క్యూట్ దోళ్ళు ఇక్కడే ఉన్నాయన్నమాట. మా వాళ్ళ పాప మాటలు ఇబ్బంది పెట్టేస్తున్నారు చూడండి. అందరూ కలిపి ఇబ్బంది పెట్టకండి గాయస్. శ్రీరామ్ చూడండి గాయస్, మొత్తం ఐస్ అయిపోయింది వాటర్ ఫాల్ ఇక్కడ అంతాను. చూడండి. యా గాయస్, మనం ఇప్పుడైతే వెల్కమ్ టు స్పితి వ్యాలీ. ఇప్పుడైతే మనం ఇంకొచ్చేసాం దగ్గరికి. సో ఇక్కడ నుంచి స్పితి వ్యాలీ స్టార్ట్ అవుతుంది. మొత్తం మన మెయిన్ ట్రిప్ అంతా కూడా ఇప్పుడు దీనికోసమనే వచ్చాం కాబట్టి మా డ్రైవర్ భయ్య హార్న్ కొట్టేస్తున్నాడు నా కోసం. యా గైస్, ఇప్పుడైతే మనం ఫస్ట్ మోనాస్ట్రీకి వచ్చాం. దీని పేరు డ్యూ మోనాస్ట్రీ, GUE డ్యూ మోనాస్ట్రీ. ఇక్కడ దీని ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ ఒక లోపల ఒక లైవ్ మమ్మీని భద్రపరిచి ఉంచారనమాట. ఎప్పటి నుంచో కొన్ని ఏళ్ళ నుంచి ఇక్కడ భద్రపరిచి ఉంచారని చెప్పారు. సో అది ఇప్పుడు చూడబోతున్నాము. కొంచెం వాక్ చేయాలి రైట్ ఫ్రమ్ అవర్ పార్కింగ్ ఏరియా టు దిస్. సో వాకింగ్ ఆన్ ద వే. వచ్చేసాము. ఎదురుకుండా కనిపిస్తున్నది ఆ డ్యూ మోనాస్ట్రీ అనమాట. వైబ్రెంట్ కలర్స్తో ఉన్నాయి అన్నమాట ఇది. ఇవన్నీ చూసినట్టయితే మిక్స్ ఆఫ్ బ్లూ, వైట్, రెడ్, గ్రీన్ అండ్ ఎల్లో, రిప్రజెంటింగ్ 5 స్టేట్స్, పంచభూతాలను రిప్రజెంట్ చేసేటట్టుగా ఉంటాయి అన్నమాట. చాలా వైబ్రెంట్గా ఉంటాయి వీళ్ళవి. అండ్ ఇది మోనాస్ట్రీ. పైకి వెళ్తున్నారు చాలామంది, మేము కూడా ట్రై చేస్తాం. చుట్టూ కొండలు ఉన్నాయన్నమాట. చూడండి, పక్కనే స్నో క్యాప్డ్ మౌంటైన్స్, హిమాలయాస్ అండ్ చుట్టూ ఉన్నాయి. ఇటు పక్కేమో డిజర్టెడ్ మౌంటైన్స్. ఇది మధ్యలో మావాడు ఇక్కడ జంపింగ్లు చేస్తున్నాడు కావాలని. అండ్ ఇది మోనాస్ట్రీ. చూడండి, చాలా బాగున్నాయి కదా, మొత్తం ఇలా ఫ్లాగ్స్ ఇవన్నీ రెపరెపలాడుతూ చాలా బాగుంది, చాలా నచ్చింది. అండ్ ఇక్కడ ఈ మోనాస్ట్రీ. మనం పైకి వెళ్ళడానికి ట్రై చేద్దాం ఇప్పుడు. ఐ థింక్ ఒక 30-40 స్టెప్స్ ఎక్కాలి. సో ఎక్కేద్దాం. ఇక్కడ చూడండి, సో ఇప్పుడు ఇదే నేను చెప్పింది అన్నమాట. ఈ లోపల కనిపిస్తుంది కదా, ఇది ఒక లైవ్ మమ్మీ అన్నమాట. సో దీన్ని భద్రపరిచారు ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా. ఇక్కడే చూడండి, కొంచెం చూడడానికి భయంకరంగా ఉంది, బట్ ఇట్స్ ట్రూ. వీటికి ప్రసాదం కూడా పెట్టారు, పూరి విత్ చాయ్ అండ్ సమ్ జామ్. గైస్, ఇదిగోండి ఇప్పుడు మనం మోనాస్ట్రీ పైకి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడే ఇక్కడ ఇది యాక్చువల్లీ క్లోజ్డ్ ఉండింది ఇప్పుడు. సో గైస్, ఇప్పుడైతే మనం టాబో వచ్చేసాం. టాబో మోనాస్ట్రీకి వచ్చాం ఇంకా చెప్పాలంటే. సో ఇందాక దానిలాగే ఉంది, ఇది కూడా సేమ్ మోనాస్ట్రీ, బట్ దిస్ వాజ్ సంథింగ్ స్పెషల్ అగైన్ ఇన్ టాబో.
అండ్ సిమిలర్ స్ట్రక్చర్స్ ఉన్నాయి ఇక్కడ కూడా అయితే మాత్రం, బట్ ఇవి కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. చూడండి ద సేమ్ వే అగైన్, బట్ వీ హ్యావ్ సంథింగ్ స్పెషల్స్ ఐ థింక్ హియర్. ఇది ఇక్కడ ఒక పెద్ద వీల్ లాగా ఒకటి ఉందన్నమాట. ఈ వీల్ దగ్గరది మేబీ తిప్పుతారు అనుకుంటే. ఇది బుద్ధిజంలో ఇలాంటి వీల్స్ బయట షాప్స్లో కూడా చాలా చూసాను, చిన్న చిన్న ఉంటాయి తిప్పాలి అన్నట్టు. సో అది తిప్పుతున్నారు మా వాళ్ళు ఇప్పుడు. చూడండి అదిగోండి అదే. ఇవంతా కూడా యాపిల్ చెట్లు అనమాట. ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి ఇవన్నీ వాడిపోయి ఉన్నాయి, వితౌట్ లీవ్స్ మొత్తం డ్రై అయిపోయి ఉన్నాయి. బట్ బయట మనకి లోకల్స్ కొన్ని యాపిల్స్ అమ్ముతున్నారు, అవి కూడా టేస్ట్ చేద్దాం ఇప్పుడు. అండ్ ఇక్కడ చూస్తే మొత్తం టిబేటియనే మొత్తం ఇదంతా. సో టిబేటియన్ వాళ్ళు మీ స్పితి వ్యాలీ ఎంటర్ అయినప్పుడు కూడా వాళ్ళు చెప్పారు ఇట్స్ ఏ నాన్ వీసా వే టు ఎక్స్పీరియన్స్ టిబెట్ అన్నట్టు స్పితి వ్యాలీ గురించి. సో సేమ్ అలాగే ఉంది ఇదంతా కూడా. అండ్ ఇదంతా మనకి వీళ్ళ బౌద్ధిజం గురించి పెద్దగా తెలియదు కాబట్టి మనం ఎప్పుడు ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు. బట్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్. ఇది చాలా మంచిది అండ్ గొప్పది అని చాలామంది చెప్తూ ఉంటారు. అండ్ కరెంట్లీ ఇది కూడా క్లోజ్ అయిపోయి ఉంది. సో దీని లోపలికి వెళ్ళలేకపోయాం. మేబీ మా టైమింగ్ బాగాలేదు, నిన్న రాత్రి ఒకదానికి వెళ్ళామంతే, మిగతావన్నీ క్లోజ్ అయిపోయి ఉన్నాయి అన్నమాట. మేబీ చూడాలి రేపు ఏదైనా కుదురుతుందేమో మాకు రావడానికి. అండ్ ప్రతి చోట కూడా మనకి ఎలా అయితే గుళ్ళో ధ్వజస్తంభాలు ఉంటాయో వీళ్ళకి ఇలాంటిది ఒకటి ఉంటుందన్నమాట. ప్రతిసారి నేను చూశాను అనమాట ఇది. ఇలాంటిది ప్రతి మొనాస్ట్రీ దగ్గర ఇలాంటిది ఒకటి ఉంది. దాని కింద ఆ రోలింగ్స్ లాంటివి ఉన్నాయన్నమాట, రోలింగ్స్వి. అండ్ ఇక్కడ చూడండి ఒక ఓల్డ్ మొనాస్ట్రీ ఉంది, ఎస్టాబ్లిష్డ్ 996 AD అనమాట. చూడండి ఇదే అనమాట ఆ మొనాస్ట్రీ. ఎంత పురాతనమైనదో, చాలా పురాతనమైనది ఇది. ఓల్డ్ మొనాస్ట్రీ అని చెప్పేసి వీళ్ళు వే అని చెప్పి ఇక్కడ రాశారు. బిల్ట్ ఇన్ ట్రెడిషనల్ స్టైల్ టాబో. సో ఇదన్నమాట. మేబీ దీని లోపలికి వెళ్ళాలనుకుంటా. సురేంద్ర ఇటువైపు అనుకుంటే వెళ్ళాల్సింది మనం. దిస్ ఈజ్ సంథింగ్ లైక్ మేబీ ఏ హాల్, బట్ దిస్ ఈజ్ ద మొనాస్ట్రీ. సో దీని లోపలికి వెళ్ళడానికి మనం ప్రయత్నిద్దాం. అండ్ ఇదిగోండి లోపల చూసినట్టయితే మొత్తం అంతా కూడా మట్టితో కట్టిన ప్రాకారాలు అనమాట. ఇవన్నీ మట్టి మరియు చెక్క. సో అందుకనే ఎంత పాతదో మనకు అర్థమవుతుంది ఇది. ఇదిగోండి ఇక్కడ మా టెంపో డ్రైవర్ వినీత్ బాయ్ కూడా ఫొటోస్ వీడియోస్ చూపిస్తున్నాడు వాళ్ళ ఫ్యామిలీకి. సో ఇదంతా చాలా పురాతనమైంది ఇది. దీని లోపలికి వెళ్ళకూడదని చెప్పారు. సో ఇంకా వెళ్ళట్లేదు ఇప్పుడు ప్రస్తుతం. మాంగ్స్ ఉండే ప్రదేశం ఇదంతా ఇది. బట్ దిస్ వాజ్ సో నైస్. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇదంతా కూడా ఎలా ఉందంటే మన విలేజెస్లో మనం ఇల్లు అలుకుతారు కదా, ఆ పేడ అండ్ మట్టి వాటన్నిటితో పాటు గడ్డితో పాటు సేమ్ అలాగే ఉంది. ఇక్కడ కూడా గడ్డి అండ్ సమ్ అదర్ మెటీరియల్స్తో వీళ్ళు తయారు చేసేది ఇవన్నీ. సమ్ చిమ్నీ కైండ్ ఆఫ్ థింగ్స్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడ చూడండి రాళ్ళు ఎలాగా చాలా ఈస్థెటిక్గా పెట్టారు. అంటే రాళ్ళు పైన ఏవో రాసి ఉన్నాయన్నమాట వాళ్ళ భాషలో. సో చాలా విచిత్రంగా ఉన్నాయి ఇవన్నీ. మనకి ఇవేం తెలియదు, బట్ వీటి గురించి తెలుసుకుంటే కానీ వీటి గొప్పతనం మనకు తెలిసి ఉండదు అంతే. అండ్ ఇక్కడ ఏదో ద బోధిసత్వ మైత్రేయ టెంపుల్ అని ఒకటి ఉంది. ఇది కూడా యాక్చువల్లీ క్లోజ్డ్ ఉంది, బట్ మనం వెళ్ళే సాహసం చేయట్లేదు. బట్ మేబీ బౌద్ధ ధర్మ వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచే వచ్చి ఉంటారు అనుకుంటా మేబీ. సో సెవెంత్ సెన్స్ సినిమాలో చూపించినట్టు మన బౌద్ధ ధర్మ సూర్య కూడా ఈ బార్డర్లో నుంచే వచ్చుంటాడు. ఇవన్నీ చెప్తుంటే పక్క నుంచి మా వాళ్ళు నవ్వుతున్నారు. బట్ వ్లాగ్ నీడ్స్ దిస్ కైండ్ ఆఫ్ ఫన్, రైట్? యా. అండ్ కొంచెం లాంగ్ షాట్ అనమాట ఇది. ఇప్పుడు మన మొనాస్ట్రీస్కి ఇప్పుడే ఎదురుకుండా కనిపించే అది కూడా ఒక టెంపుల్ అనమాట. దాని లోపలికి వెళ్ళొచ్చాము. అక్కడ గౌతమ బుద్ధ యొక్క విగ్రహం అండ్ ఆయన్ని పూజిస్తున్నారు. సో అవి ఉన్నాయన్నమాట. అండ్ ఇందాక ఇప్పుడు ఇక్కడ చూపించాం కదా, మా లక్ బాగుంది. ఇది టెంపుల్ ఓపెన్ చేశారు ఇప్పుడే, ద లార్జ్ టెంపుల్ ఆఫ్ డ్రామ్ టౌన్. సో ఆ టెంపుల్ లోపలికి వెళ్ళమన్నారు, వెళ్ళాము. అండ్ ఇక్కడ 2 టెంపుల్స్ మాకు చాలా డిఫరెంట్గా ఏమనిపించిందంటే, ఇక్కడ టెంపుల్స్లో మాకు అనిపించింది ఏంటంటే
టెంపుల్స్ లోపల మొత్తం చీకటి, చీకటి మొత్తం, అసలు ఏమీ లేదు. బట్ ఎక్కడో చిన్న హోల్ పెట్టారు పైన టెర్రస్ లోపల, అండ్ అక్కడ నుంచి సన్లైట్ వచ్చి దాంతో టెంపుల్లో కొంత లైటింగ్ ఉండింది. అండ్ మాంగ్స్ కూర్చోవడానికి సీట్స్ ఉన్నాయి వాళ్ళు ప్రార్థనలు చేసుకోవడానికి. సో అదంతా ఉన్నదన్నమాట సెటప్. చాలా డిఫరెంట్గా ఉంది. మనకి ఎలా అయితే అష్టసిద్ధులు, దిక్పాలకులు వాళ్ళందరూ ఉంటారో, వీళ్ళకి కూడా అలా ఉన్నారనుకుంటా. అందరినీ ఆల్ త్రూ ద టెంపుల్ చుట్టూగా పెట్టారనమాట రకరకాల పేర్లతో. వజ్ర సంథింగ్ స్టార్ట్ అవుతున్నాయి వాళ్ళతో, అందరితో. అవన్నీ మేబీ వాళ్ళ హిస్టరీ చదివితే మనకు తెలుస్తుంది అంతా. అండ్ ఇప్పుడే మాకు మోమోస్ కూడా దొరికాయి. టిబెట్ మోమోస్ మేము హైదరాబాద్ మాదాపూర్లో చాలాసార్లు తిన్నాం. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి మోమోస్ తింటుంటే వెజ్ और नॉन वेज? వెజ్ తెలిసింది అనమాట. బాగానే ఉన్నాయి. ట్రై. అండ్ ఇక్కడ లేడీస్ చాలా మంది కుడుతున్నారు, ఇవన్నీ కూర్చుని అమ్ముతున్నారు. అవి చాలా మంచి prettyగా ఉన్నాయి. డ్రై యాపిల్స్ అండ్ నిజమైన యాపిల్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట. సో మనం కూడా ఇక్కడ ఏదైనా చిన్న కొనుక్కుందాం అనుకుంటున్నాను ఇప్పుడు. బ్రైట్నెస్ పెంచాలి కదా. भाई वो గైస్ ఇప్పుడైతే మనం మన డే ఐటనరీలోనే లాస్ట్ సెకండ్ ప్లేస్కి వచ్చాం. ఇంకొక మొనాస్ట్రీ, ఇది ధన్కర్ మొనాస్ట్రీ. చాలా ఫేమస్ది. ఇక్కడ చూడండి ఇల్లు ఎంత బాగున్నాయో. అండ్ ఇక్కడ చూడండి దారం బట్టి మొత్తం ఐస్ అనమాట, ఎక్కడికక్కడ. ఈవెన్ ఇక్కడ అర్జెంటుగా వచ్చేసి నువ్వు ఒక రెస్ట్ రూమ్కి వెళ్ళినా కూడా లోపల అది కూడా మొత్తం అంతా ఐస్ ఫ్రీజ్ అయిపోయింది. అండ్ ప్రజెంట్ ఇప్పుడు టైం నేను వాయిస్ ఓవర్ ఇస్తారు, ఇక్కడ టెంపరేచర్ -7 ఉంది. దాంతోపాటు విండ్ ఒకటి. ఎంత కష్టంగా ఉందంటే మాట్లాడడానికి కూడా ఇట్స్ వెరీ డిఫికల్ట్. అండ్ దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. అండ్ ఆ చుట్టూ కనిపించేది అంతా కూడా మొత్తం వాటర్ స్ట్రీమ్, ఫ్రెష్ వాటర్ స్ట్రీమ్, గ్లేషియర్స్ నుంచి వచ్చింది. చుట్టూ హిమాలయన్ మౌంటైన్స్. అసలు మాకు ఇక్కడికి వచ్చే లాస్ట్ 1 hour డ్రైవ్ అయితే ఎక్సలెంట్ ఉండింది. ఎవ్రీవన్ షుడ్ విట్నెస్ దిస్ అండ్ సో నైస్. అండ్ చూడండి మొనాస్ట్రీ కూడా అసలు చెక్కతో, ఇటుకలతో బాగా పాతది. అండ్ ఆల్సో సమ్ శాండ్ డ్యూన్స్ లాంటి స్ట్రక్చర్స్ మధ్యలో కట్టారనమాట. ఇది శాండ్ డ్యూన్ అని కాదు కానీ సమ్ యూనో ఈ స్ట్రక్చర్స్ మధ్యలో కట్టారు. చాలా బాగుంది. లోపలికి వెళ్ళి చూడాలి ఇప్పుడు మళ్ళీ ఏంటో. ఇక్కడ చూడండి ఒక లైవ్ గొర్రె అనుకుంటుంది. దీన్ని ఇక్కడ వేలాడదీశారు. ఇది బతుకున్నది కాదు, డెడ్, బట్ ఇట్స్ ఎ రియల్ వన్ ఐ గెస్. అండ్ ఇది మొనాస్ట్రీ, ధన్కర్ మొనాస్ట్రీ లోపల అనమాట. సో ఇప్పుడు ఎదురుకుండా కనిపిస్తుంది కదా, అక్కడ లోపలికి వెళ్తే వాళ్ళ దేవుడు ఉన్నారు. అండ్ ఈ చుట్టూ మొత్తం కొండలు. అండ్ పైన ఇంకొకటి ఉండింది. అండ్ ఈ ధన్కర్ మొనాస్ట్రీ వరల్డ్లో వన్ ఆఫ్ ద ఎండేంజర్డ్ లొకేషన్స్గా గుర్తింపబడిందంట. అండ్ దీన్ని డెఫినెట్గా సేవ్ చేయాలి, బికాస్ ఇది చాలా పురాతనమైంది. అండ్ దీనికి మనం పరిరక్షించుకోవాలి ఇలాంటి వాటన్నిటిని. అండ్ ఇక్కడ నుంచి చూస్తే ఇదిగోండి ఎలా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ కొంచెం వెళ్తే బ్యాక్గ్రౌండ్లో హిమాలయాస్. అండ్ ఇక్కడ ఈ రూమ్లో ఎదురుకుండా ఉంది కదా, ఆ రూమ్లో ఇక్కడ ఉండే హెడ్ మాంక్ ఉంటారనమాట. ఆయన పొద్దున్నే ప్రతిరోజు వస్తారు, మిగతా టైం అంతా మెడిటేట్ చేసుకుంటారు. సో ఇది ధన్కర్ మొనాస్ట్రీ. అప్పుడు చంద్రుడు కూడా వచ్చేసాడు. -7 degrees सेंटीग्रेड ఉంది ఇక్కడ టెంపరేచర్. అండ్ వీ హ్యావ్ టు లీవ్ ఇన్ సమ్ टाइम. जी इसके बारे में थोड़ा सा बता दिए ना जी। ये हमारा मंदिर का देवता है ना, उन्हीं का वो वाहन है। ओके जी, इसका साल हुआ 40-50 years. So for 40-50 years it was like this. जी, इतना है। And it's a real one. जी,
filled with full of grass जी and you store grass inside. जी Nice, yeah. Thank you. Hi guys. ఇప్పుడైతే మేము కాజాలో మా స్టేకి చెక్ ఇన్ అయిపోయాం. ధన్కర్ మోనాస్ట్రీ చూసాక ఆల్మోస్ట్ 1.5 hour జర్నీ అయింది. నైట్ టైం లైట్ అరౌండ్ 5:20కి ఫేడ్ అవుట్ అయిపోయింది. ఇంత చీకట్లో డ్రైవర్ చాలా బాగా తీసుకొచ్చారు. అండ్ ఇప్పుడు కాజాలో మాకు ఇచ్చిన హోమ్ స్టేలో చెక్ ఇన్ అయ్యాం. బట్ టెంపరేచర్ అరౌండ్ -10 ఉంది ఇక్కడ. ఇప్పుడు నార్మల్ టెంపరేచర్, బట్ చాలా కష్టంగా ఉంది. అండ్ ఎక్స్పెక్టింగ్ -23 అంట డ్యూరింగ్ ద నైట్. సో ఇట్స్ గోయింగ్ టు బి టఫ్ డే. వాటర్ అంతా కూడా ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోయాయి. బాత్రూమ్స్ అన్నీ కూడా లాక్డ్. యూ ఓన్లీ హ్యావ్ 1 కామన్ వాష్రూమ్ టు గో ఫర్ ఆల్ ది ఇండివిజువల్స్ ఇన్ ద హోమ్ స్టే. సో ఇలాంటి క్రేజీ సిచ్యువేషన్స్ అండ్ క్రేజీ నైట్స్ ఈ 2 days ఉండబోతున్నాయి కాజాలో మాకు. అండ్ ఐ నో ఇట్ ఈస్ టఫ్, బట్ ఇట్స్ గోయింగ్ టు బి మెమరబుల్ ఐ గెస్. యా హాయ్ గైస్. ఇప్పుడైతే టైం అరౌండ్ 10:30 దాటిపోయింది. ఆల్మోస్ట్ 11 PM ఇన్ ద ఈవినింగ్, నైట్ అయింది. అండ్ మేము ఇప్పుడు ఒక క్రేజీ థింగ్ చేయడానికి వెళ్ళబోతున్నాం అనమాట. ఏంటంటే మీరు చాలామంది చూసుకుని ఉంటారు, లాంగ్జా వ్యాలీలో స్టార్ గేజింగ్ అనేది చాలా ఫేమస్ అనమాట. అంటే చాలా బాగా క్లియర్గా కనిపిస్తుంది. సో మేము ఇప్పుడు అది చూడడానికి వెళ్ళబోతున్నాం అనమాట. కొంచెం రిస్కీ ఇన్ ద సెన్స్ టెంపరేచర్స్ చాలా డౌన్ అవుతాయి. అండ్ ఐ మీన్ ఎక్స్పెక్టెడ్ అరౌండ్ -15 to -20. అండ్ ఆల్సో ఆల్టిట్యూడ్ హైట్ కూడా 4,000 feet నుంచి మేము ఇప్పుడు 14,000 feet అలా వెళ్తున్నాం. సో కొంచెం డిఫికల్ట్ అవుతుంది. బట్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ కెప్టెన్ అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్ సి. సో వీ వాంటెడ్ టు ట్రై అవుట్ దిస్ అండ్ ఎగ్జిక్యూట్ దిస్. సో లెట్స్ స్టార్ట్ దిస్ జర్నీ. क्या कह के गया था शागर बसयाना आग का दरिया डूब के जाना. గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు మళ్ళీ మనం ట్రిప్ స్టార్ట్ చేయబోతున్నాం. మన డే 5 అనుకుంటే ఈరోజు డే 4 to 5. లాస్ట్ నైట్ మేము బయలుదేరి లాంగ్జా వ్యాలీలో బుద్ధ స్టాట్యూ ఉంటుంది కదా, అక్కడికి స్టార్ గేజింగ్ కోసం వెళ్ళాం అనమాట. అరౌండ్ మేము 10:30 స్టార్ట్ అయ్యాం. వెళ్ళేప్పటికి 12 అయింది. అండ్ దెన్ టెంపరేచర్స్ వర్ అరౌండ్ లైక్ -23, -20 అట్లా ఉన్నాయన్నమాట, విత్ ఫుల్ ఆఫ్ బ్రీజ్. అండ్ దానివల్ల మాకు అసలు చాలా ఎక్కువ సఫికేట్ అయిపోయాం. అండ్ మెనీ ఆఫ్ అస్ కుడెంట్ క్లైంబ్ అప్ ది హిల్ ఆర్ గో డౌన్ ది హిల్. అండ్ వీ గాట్ సమ్ నోజియా ఫీలింగ్ అనమాట. అండ్ ఆల్సో కొంచెం ఆయాస్ పడడం చాలా ఉంది. అండ్ ఆల్సో ట్రావెలర్ లోపలికి వచ్చేసాక కూడా అండ్ మేము రూమ్కి వచ్చేటప్పటికి అరౌండ్ 3 అయింది. వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. ఇట్ వాజ్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎవ్రీ వన్ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్ అట్లీస్ట్ వన్స్. ఎందుకంటే మొత్తం మూన్ కూడా కిందకి డ్రాప్ అయిపోయాక, కొండలు వెనక్కి వెళ్ళిపోయాక యూ సీ హోల్ స్టార్స్ అండ్ చాలా బాగుంది అప్పుడు. బట్ యూ షుడ్ బి ఫిజికల్లీ రెడీ అండ్ వెల్ ఇన్సులేటెడ్ టు యూజ్ దాట్. మేమేమో వార్మీస్ తెచ్చుకున్నాం డెకాథ్లాన్ నుంచి, బట్ అవి ఎలా యూజ్ చేయాలో మేము ఇప్పటివరకు తెలుసుకోలేదు. నిన్న అక్కడ యూజ్ చేద్దామంటే మాకు తెలియలేదు. సో అది మాకు డిఫికల్ట్ అయిపోయింది. థ్యాంక్ గాడ్ ఎవ్రీవన్ రీచ్డ్ సేఫ్ అండ్ ఫైన్. వీ హ్యాడ్ ఎ గుడ్ స్లీప్. అండ్ ఇప్పుడైతే మార్నింగ్ 10 AM అయింది. ఈరోజు మనకి చాలా కీ డే అనమాట. కీ డే అని ఎందుకు అంటున్నానంటే ఈరోజు మనం కాజాలో ఉండే మెయిన్ ప్రాపర్టీస్ అన్నీ చూస్తున్నాం. ఈరోజు చిమ్చామ్ బ్రిడ్జ్ ఒకటి, కీ మోనాస్ట్రీ ఒకటి. సో ఇలాంటివన్నీ మెయిన్ అన్నీ ఈరోజు కవర్ చేస్తున్నాం. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ గుడ్ డే అండ్ వెల్ వీఆర్ రెడీ ఫర్ దట్. అండ్ ఇప్పుడు టెంపరేచర్ వచ్చేసి -10 ఉంటుంది అనమాట. సో ఇక్కడ మేము హోమ్ స్టేలో ఉన్నాము. హోమ్ స్టే ఈజ్ బాగుంది. అండ్ మాకు ఇక్కడ నుంచి చూసినట్టయితే అండ్ యాజ్ ఎవ్రీ డే మీకు కరెక్ట్గా బయటకు వచ్చేటప్పటికి ఎదురుకొండ హిమాలయన్ హిల్స్ అండ్ ఒక పక్క ఏమో శాండ్ డ్యూన్స్ లాంటి హిల్స్. సో దిస్ ఈజ్ అవర్ వ్యూ ఫ్రమ్ అవర్ బాల్కనీ. అండ్ కాజా చాలా మంచి పెద్ద సిటీ లాగా, ఐ మీన్ పెద్ద టౌన్ లాగా ఉంది. బికాజ్ ఎందుకంటే ఇక్కడ పెద్ద మార్కెట్ ఉంది అండ్ చాలామంది అన్నీ కొనుక్కుంటున్నారు. బట్ వీ హ్యావ్ టు డూ దాట్. అండ్ ఈరోజు ఎండ్ ఆఫ్ ద డే కూడా మాకు కొన్ని కొనుక్కోవాల్సినవి ఉన్నాయన్నమాట. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి తీసుకెళ్లాల్సినవి అవన్నీ కూడా ఈరోజు కొనేసుకుందాం అనుకుంటున్నాం. బికాజ్ నెక్స్ట్ 2 days మాకు మళ్ళీ పెద్ద ఏమి దొరకవు. ఐ మీన్ మళ్ళీ విల్ బి బ్యాక్ టు సాంగ్లా అండ్ షిమ్లా అండ్ ఢిల్లీ. సో దిస్ ఈస్ గోయింగ్ టు ఏ నైస్ డే, December 30th. And 1 day to the new year. So let's see. We'll cover everything. Bye.
గైస్ ఇప్పుడైతే మనం ద డేలో ఉన్న ఫస్ట్ లొకేషన్కి వచ్చాం. దీని పేరు చిచామ్ బ్రిడ్జ్. సో దీని స్పెషాలిటీ ఏంటంటే భూమికి సీ లెవెల్కి 13,500 అడుగులు ఎత్తులో చిచామ్ అండ్ కిబ్బర్ అనే 2 ఊళ్ళని కలిపే హైయెస్ట్ సస్పెన్షన్ బ్రిడ్జ్ అనమాట. ఇది మన ఆర్మీ వాళ్ళు కట్టారు, BRO బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు. సో ఇది చాలా ఫేమస్ అనమాట. స్పితికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడికి కూడా వస్తూ ఉంటారు. సో మేము వచ్చాం అండ్ వీ కెన్ జస్ట్ వాక్ త్రూ దిస్ అండ్ దెన్ చెక్అవుట్ దిస్ టు ద అదర్ ఎండ్. గైస్ ఇప్పుడైతే మనం బ్రిడ్జ్ మీదకి వచ్చామన్నమాట. బ్రిడ్జ్ మీద నుంచున్నాను నేను కూడాను. సో ఇటు పక్క నుంచి చూస్తే ఎంత పెద్ద లోయలు ఉన్నాయో చూడండి. సో ఆల్మోస్ట్ మనం సీ లెవెల్కి 13,500 feet ఎత్తులో ఉన్నామన్నమాట. ఈ బ్రిడ్జ్ అక్కడ కట్టారు. చాలా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బ్రిడ్జ్ అని చెప్తారు దీన్ని ఇంజనీరింగ్ మార్వెల్స్లో. సో అలాంటి దానికి వచ్చాము మేము. అండ్ ఈ అదర్ సైడ్ అటువైపు ఉంది అండ్ జనాలు చాలా క్రౌడ్ ఉన్నారు అటువైపు. ఇది గైస్ చిమ్చామ్ బ్రిడ్జ్ అదర్ ఎండ్ అనమాట. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు మనం ఇంకా సెకండ్ డెస్టినేషన్కి వెళ్ళిపోతున్నాము, కీ మొనాస్ట్రీ. సో ఆల్రెడీ 3 మొనాస్ట్రీస్ చూసాము, బట్ ఇది కూడా అలాంటిదే, బట్ ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అండ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ ఒక క్లిఫ్ ఎండ్లో ఉంటుంది అనమాట ఈ మొనాస్ట్రీ. సో దానికైతే మనం వెళ్దాం. అండ్ గైస్ ఇప్పుడైతే మేము కీ మొనాస్ట్రీకి వచ్చేసామన్నమాట. ఇది ఒక క్లిఫ్ ఎండ్లో ఉంటుంది. మీరు స్పితి రీల్స్ కానీ వీడియోస్ కానీ ఏం చూసినా కూడా ఇది కంపల్సరీగా ఉంటుంది అనమాట. అండ్ చూడండి పక్కనే హిమాలయాస్. నేను జూమ్ కూడా చేయలేదు, జస్ట్ ఇక్కడ నుంచి బాగా నియర్ పక్కనే ఉన్నాయి అంతే. సో అంత దగ్గరగా ఉన్నాయి, చుట్టూ హిమాలయాస్ అండ్ దూరంగా అక్కడ స్నోఫాల్ కూడా అవుతుంది. మేము చూస్తున్నాం ఇక్కడ నుంచి కనపడుతుంది అది. మా దగ్గర అయితే అప్పుడు చూడాలి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. సో ఇప్పుడు మొనాస్ట్రీ లోపలికి అయితే వెళ్దాం. ఇక్కడ కొంచెం అప్ హిల్ నడవాల్సి వచ్చింది అండ్ ఆల్మోస్ట్ లైక్ 14,000 feet ఆ హైట్ కాబట్టి ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి అండ్ నడవడానికి కూడా చాలా ఇబ్బంది పెడుతుంది. అండ్ టెంపరేచర్ ఆల్మోస్ట్ -6 ఉండింది యాజ్ ఆఫ్ నౌ, లైక్ 11 AM ఇన్ ద మార్నింగ్. బట్ స్టిల్ అది చాలా ఎక్కువే కాబట్టి -6 చాలా సఫికేటింగ్గా ఉండిందనమాట. సో ఎవ్రీ స్టెప్ యూ టేక్ ఇట్స్ ఫీలింగ్ డిఫికల్ట్. ఇప్పుడే కీ మొనాస్ట్రీ లోపలికి వచ్చామన్నమాట. లోపల ఇక్కడ వాళ్ళ టెంపుల్స్ ఉంటాయి. సో ఆ టెంపుల్స్ లోపలికి వీడియో ఫోటోగ్రఫీ అలౌడ్ లేదు. సో నేను వెళ్ళలేదు, షూట్ చేయలేదు. లోపలికి వెళ్ళాను టెంపుల్స్కి. దట్ ఫైన్. మొన్నటి వరకు చూసిన 2-3 మొనాస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, వ్యూ మొనాస్ట్రీ, టాబో, నాకో మొనాస్ట్రీస్, సేమ్ అలాగే ఉంది ఇది కూడాను. వాళ్ళ కల్చర్ ఎక్కువగా మనకు తెలియకపోవడంతో మేబీ వాటిని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. బట్ దే ఆర్ గుడ్, వైబ్రెంట్ అండ్ నైస్. చూసారు కదా ఎంత పాత మొనాస్ట్రీస్ అంటే ఇవన్నీ ఎప్పుడెప్పుడో స్థాపించినవి అండ్ వీళ్ళు ఇంకా దాన్ని అలాగే కాపాడుకుంటూ వస్తున్నారు. వీళ్ళకి చాలా పవిత్రమైన ప్రదేశాలు ఇవన్నీ. ఇప్పుడు ఇక్కడే ఈ మొనాస్ట్రీ లోపల ఉన్న కిచెన్ ఏరియా లాంటి దానికి వచ్చామన్నమాట. అక్కడ మనకి మాంక్స్ కనిపించారు, వాళ్ళతో కొంత ఇంటరాక్ట్ అయ్యాం. బట్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గెట్ ఆన్ టు కెమెరా, సో వాళ్ళని తీయలేదు. అండ్ మనకి ఇక్కడ స్పితి హర్బ్స్ అని చెప్పేసి మనకు కొంచెం గ్రీన్ టీ లాగా ఉందన్నమాట. సో అది ఇచ్చారు, అది టేస్ట్ చేయబోతున్నాం. ఆల్మోస్ట్ లైక్ గ్రీన్ టీ అలాగే ఉంది, బట్ ఇట్స్ గుడ్. ఐ థింక్ ఫర్ దిస్ వెదర్ దిస్ ఫీల్స్ కంఫర్టబుల్. ఇవ్వండి గైస్, అవి హిమాలయన్ గోట్స్ అనమాట. హిమాలయన్ రేంజెస్లో కనపడుతూ ఉంటాయి ఇవన్నీ. మన నార్మల్ గొర్రెల్లా కాదు, అవి కొంచెం డిఫరెంట్. అండ్ ఇప్పుడు చూడండి గైస్, మనం అయితే ఈ హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ అనమాట వరల్డ్లో, అక్కడికి వచ్చామన్నమాట. సో మీకు అక్కడ కనిపిస్తుంది చూసారా పోస్ట్ ఆఫీస్, అదే అనమాట. సో అదిగోండి గైస్, అక్కడ కనిపించేదే పోస్ట్ ఆఫీస్ అనమాట. అక్కడ అందరూ చాలా క్రౌడ్ ఉన్నారు. వాళ్ళందరూ లైన్లో నుంచి పోస్ట్ కార్డ్ స్టాంప్ చేయించుకుని వేయాలన్నమాట. అండ్ ఇక్కడేమో మనకి పోస్ట్ కార్డ్స్ అమ్ముతున్నారు. ఇక్కడ మీకు తెలిసిందే కదా ఎలాంటి సిచ్యువేషన్లో ఇంక ఎంత పెట్టి అమ్ముతారు. సో ఈవెన్ ఏ పెన్ కాస్ట్ మోర్ దాన్ 5 times ఉంది బయటగా నార్మల్ కాస్ట్ కన్నా పెన్ కాస్ట్ ఇక్కడ. బికాజ్ పోస్ట్ కార్డ్ కొన్న ప్రతి ఒక్కడు పెన్ కూడా కొంటాడు కాబట్టి. సో అది. అండ్ మేము కూడా ఇప్పుడే పోస్ట్ కార్డ్స్ కొందాం అనుకుంటున్నాం. ఇవి మ్యాక్సిమం ఛాన్స్ ఉండదంట వెళ్ళడానికి, ఎందుకంటే ఇంతమంది ఇన్ని వేస్తే వెళ్ళడం అనేది కష్టం కాబట్టి. అండ్ చాలామంది లెజిట్గా రాయరనమాట, కరెక్ట్గా రాయరు. సో అందుకని వెళ్ళరు. బట్ మనం ట్రై చేద్దాం. నార్మల్గా ఒక్కొక్కటి తీసుకుని వేద్దాం అనుకుంటున్నాం.
అండ్ దెన్ ఇంకొకటి మేము రాసి స్టాంప్ వేయించేసుకుని అండ్ దెన్ విల్ యునో హ్యావ్ ఇట్ విత్ అస్ యాజ్ ఎ మెమరీ సో దట్ కరెక్ట్గా ఇంకోటి రాకపోయినా కూడా మేము దాన్ని మెమరీ కింద ఉంచుకోవచ్చండి. సో దట్స్ ఆన్. ఇదిగోండి గైస్, ఇప్పుడు మేము కార్డ్స్ ఇచ్చామన్నమాట. వాళ్ళు స్టాంప్స్ వేసేస్తున్నారు. మేము మా టీం అందరూ 7 మెంబర్స్ వాళ్ళ కార్డ్స్ అన్నీ మేము రాసి ఇంటికి పంపిస్తున్నాము. చూద్దాం ఎంతవరకు వెళ్తాయో ఇవన్నీను. అండ్ ఆల్సో సేఫ్టీగా మేము ఒక డమ్మీ కార్డ్స్ పెట్టుకున్నాం సో దట్ ఈ స్టాంప్ వేయించేసి మా దగ్గరే పెట్టుకుంటాం అనమాట. సో ఇవి మాకు మెమరీకి లాగా ఉండిపోతాయి ఇంకా అప్పుడు. గైస్, నేను కూడా ఒక ఎంటీ కార్డ్ అయితే తీసుకున్నాను, స్టాంప్స్ వేయించాను. దీనికి మ్యాటర్ ఇప్పుడు తర్వాత రూమ్కి వెళ్ళాక ఖాళీగా రాసుకోవచ్చు. దిస్ విల్ స్టే విత్ మీ. స్పితి వ్యాలీ హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ ఇన్ ద వరల్డ్, హిక్కిం దగ్గర నుంచి వేసామన్నమాట ఈ కార్డు. సో వీఆర్ గుడ్ టు గో. అండ్ మనకి ఆల్మోస్ట్ ఇంకా 2-3 లొకేషన్స్ ఉన్నాయి, 2-3 లొకేషన్స్ ఈ రోజువి. హ్యావ్ టు కవర్ అప్ థింగ్స్. ఫుడ్ లేదు, లంచ్ ఇంకాను ఆకలేస్తుంది బాగా. ఈ మౌంటైన్స్ని చూసి కడుపు నింపుకోవాల్సి వస్తుంది అంతే. అండ్ గైస్, ఇప్పుడు మనం అయితే మాత్రం ఇండియాలోనే హైయెస్ట్ మోటార్ పాసిబుల్ రోడ్కి వచ్చాం. అంటే రోడ్ ఉన్న విలేజ్ అనమాట. కాస్మిక్ అనే విలేజ్ ఇది, కోవిక్ అనే విలేజ్. సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంది, హిమాలయన్ నెక్టార్ కిచెన్. 4587 మీటర్స్ భూమి ఎత్తులో ఉందన్నమాట. అండ్ వరల్డ్స్ హైయెస్ట్ రెస్టారెంట్ అనమాట ఇది. 15,049 ఫీట్ ఎత్తులో ఉన్నాం. ఇక్కడ ఉందన్నమాట ఈ రెస్టారెంట్. సో మేమైతే లంచ్ చేయలేదు పొద్దునుంచి. ఇక్కడ ఏదైనా తిందాం అనుకున్నాం కానీ మా బ్యాడ్ లక్, ఇది ఆల్మోస్ట్ 4 అయిపోయింది టైం. అండ్ ఇక్కడ ఏమీ లేవని చెప్పారు. సో వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్. ఈ హైయెస్ట్ మోటార్ పాసిబుల్ రోడ్లో చాలామంది బైకర్స్ అందరూ కూడా వచ్చి ఇక్కడ వరకు టచ్ చేసి వెళ్తారు. అండ్ చూడండి, ఆ చుట్టూ కొండల్లో మంచు అప్పుడే పడింది అనమాట. ఇక్కడ మంచు ప్రొడక్షన్ కూడా ఉంది, బట్ మేము ఉన్నప్పుడు లేదు యాక్చువల్లీ. మేబీ ఇన్ ఏ కపుల్ ఆఫ్ డేస్ ఆర్ నెక్స్ట్ వీక్ ఎక్కడ పడుతుంది అనుకుంటున్నారు. అండ్ ఆల్రెడీ టైం అరౌండ్ 4 దాటిపోయింది. అండ్ సూర్యుడు డ్యూటీ దిగిపోతున్నారు. అండ్ చంద్రుడు డ్యూటీ ఎక్కేశాడు. చంద్రుడు డ్యూటీ ఎక్కాడంటే మనకి మొత్తం చలి చంపేస్తుంది. మార్నింగ్ -2, -3 ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ -8కి వెళ్ళిపోయింది టెంపరేచర్. సో మాకు అసలు ఈ టెంపో చాలా వెచ్చగా ఉందన్నమాట. సో దీని లోపలికి ఎక్కేసి ఇంకా కూర్చొని పోదాం అనుకుంటున్నాం. ఫుడ్ లేదు, ఏం లేదు. ఎక్కడైనా ఆపితే బాగుండు అనుకుంటున్నాం మరి. యా గైస్, సో మేము ఈరోజు లాంగ్జా వ్యాలీ వాటి అన్నిటికీ వెళ్ళొచ్చేసాక ఈవినింగ్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ స్పితి లోకల్ మార్కెట్ చూస్తాం అనమాట. చూడండి కుక్క ఎంత ఉందో. ఇక్కడ కుక్కల్లా లేవు, పుల్లులా ఉన్నాయి. సో చాలా వైబ్రెంట్గా ఉంటుంది మార్కెట్. అండ్ అరౌండ్ 8 PM దాకా ఉంటుంది. అండ్ నేను కూడా మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీకి కొన్ని కొన్నానమాట గిఫ్ట్స్ అవి. సో తీసుకెళ్తున్నాను వాళ్ళకి. అండ్ ఇంకా 8 దాటిపోయిన టైం, షాప్స్ అన్ని క్లోజ్ చేస్తున్నారు. అండ్ సో గైస్, సో మేమైతే మొత్తం మార్కెట్ చూసేసి అక్కడ కొన్ని మోమోస్ కూడా ట్రై చేసాం. పహాడీ వాళ్ళ మోమోస్ కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి అంటారు కదా, సో అలాగనమాట కొంచెం ట్రై చేసాం, బాగున్నాయి. అండ్ దెన్ స్మాల్ కేక్స్ కూడా ట్రై చేసాం, ఎందుకంటే పేస్ట్రీస్ లాంటివి ఇక్కడ హిల్ స్టేషన్స్లో బాగుంటాయి. సో అవి కూడా ట్రై చేసి ఇంకా వచ్చేసామన్నమాట. ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ టైం 8:30 అవుతుంది. విల్ హ్యావ్ ఏ ఎర్లీ డిన్నర్ అండ్ దెన్ ప్లానింగ్ టు స్లీప్ వెల్. ఎందుకంటే రేపు లాంగ్ డే ఉండిపోతుంది. మనం రేపు సాంగ్లా వెళ్ళబోతున్నాం అనమాట. సాంగ్లా అండ్ చిట్కుల్ ఈ రెండే మనకి మిగిలి ఉన్నాయి ఐటనరీలో. తర్వాత షిమ్లా అండ్ దెన్ ఢిల్లీ టు హైదరాబాద్. సో సాంగ్లాకి వెళ్ళబోతున్నాం. అది చాలా దూరమైన ప్రదేశం అండ్ ఆల్మోస్ట్ లైక్ 12 hours జర్నీ ఉంటుందని చెప్పారు రేపు. సో చాలా హెక్టిక్ డే అహెడ్ ఉంది. అండ్ నిన్న రాత్రి మేము స్టార్ గేజింగ్కి వెళ్ళడం వల్ల నిద్ర ఎక్కువగా లేదనమాట. సో అందుకని ఈరోజు కొంచెం ఎర్లీగా చేసి పడుకుందాం అనుకుంటున్నాం. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. బై, గుడ్ నైట్. యా గైస్, సో ఇది మన 6th డే ఆఫ్ ట్రిప్ అనమాట. సో రోజైతే మేము మా రిటర్న్ జర్నీ స్టార్ట్ చేస్తాం అనమాట. ఇప్పుడైతే ప్రస్తుతం మేము కాజాలో ఉన్నాం కదా, అక్కడ నుంచి సాంగ్లా వెళ్ళబోతున్నాం. వయా టాబో నాకో ఎక్కడి నుంచి అయితే మేము వచ్చామో మళ్ళీ అక్కడికే వెళ్ళబోతున్నాం అనమాట. 300 kilometers, గోయింగ్ టు బి వెరీ లాంగ్ డే. 12 hours జర్నీ ఉంది. సో అందుకని మేము చాలా కష్టపడుతున్నాం. అండ్ ఈరోజు అయితే సైట్ సీయింగ్ అవేమీ లేవు, నాన్ స్టాప్ జర్నీ మాత్రమే. అండ్ రేపు కూడా మేబీ ఒక సైట్ సీయింగ్ ఉంటుంది. అండ్ దెన్ అఫీషియల్లీ వీ స్టార్ట్ అవర్ రిటర్న్ జర్నీ. వెనకాల చూడండి కెమెరాలో పడాలా లేదా అని చెప్పేసి మా వాళ్ళు మొత్తం కొట్టేసుకుంటున్నారు అదనమాట. సో ఓకే గైస్, బాయ్.
గైస్ ఇప్పుడైతే మనం చాలా వైరల్ అయిన స్పితిలో అట్రాక్షన్కి వచ్చామన్నమాట. అదేంటంటే ఐస్ కెఫే. సో ఇదిగోండి ఇక్కడ మా వాళ్ళు కూడా దీనికి చాలా కామెడీ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే యాక్చువల్లీ ఇక్కడ పైన పైప్ పెట్టేసి అక్కడ నుంచి వాటర్ పోస్తున్నట్టు ఉంది ఇది. బట్ ఇదంతా వాటర్ ఫాల్, ఇది బాగానే ఉంది. అండ్ ఇటు పక్క చూస్తే ఇది ఐస్ కెఫే అనమాట. సో లోపలంతా కెఫే థింగ్స్ ఉంటాయి. బట్ ఇది ఈ మధ్య చాలా వైరల్ అయిపోయి ట్రెండ్ అయ్యి ఇన్స్టాలో వాటిల్లో ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల బాగా వచ్చింది. బట్ అవన్నీ పక్కన పెడితే నార్మల్గా కూడా ఇక్కడ టెంపరేచర్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మార్నింగ్ 11 AM ఇన్ ద మార్నింగ్ అయింది. అండ్ -9 degrees ఉంది ఇక్కడ. సో అందుకని ఇలాంటివి ఇక్కడ పాసిబుల్. సో ఇక్కడ ఐస్ అవన్నీ కూడా అందుకనే అంత నిలబడుతున్నాయి, లేకపోతే కరిగిపోతాయి. సో ఇదనమాట, చాలామంది వెళ్తున్నారు. అండ్ జస్ట్ హ్యాడ్ సమ్ బ్రేక్ఫాస్ట్. అండ్ మాకు డే చాలా లాంగ్ ఉండబోతుంది, అందుకని మేము ఇంకా రెస్ట్ తీసుకుని ఎక్కువ ఫుడ్ కూడా తీసుకోవట్లేదు, ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ దాకా మాకు ఇబ్బంది. సో ఒకసారి మీకు ఇంకా లోపల కొండల్లో ఎలా ఉందో చూపిస్తాను మీకు. యా చూడండి, అదనమాట లోపలంతా కూడా మంచు మొత్తం అంతా గ్లేషియర్స్ లాగా మొత్తం ఐస్ అయిపోయింది అంతా వాటర్. సో అది సో గైస్ ఇప్పుడు టైం ఆల్మోస్ట్ నైట్ 8 PM అయిపోయింది. మేము మార్నింగ్ స్టార్ట్ చేసాం జర్నీ. ఇప్పటికీ మేము సాంగ్లో రీచ్ అయిపోయాం అనమాట. సో ఇక్కడ టెంపరేచర్ ఇప్పుడు తక్కువ ఉందంటే -1. లాస్ట్ 2-3 రోజులు -20 చూసాం కాబట్టి ఇంక మాకు ఇప్పుడు పెద్ద అనిపించట్లేదు, నార్మల్గానే ఉంది. బట్ ఇప్పుడే అయితే హోమ్ స్టేకి వచ్చాం. రేపు కూడా ఇంకొక 12 hours రేపు మార్నింగ్ 8 AM మేము స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 32 hours జర్నీ ఉండబోతుంది మాకు. చిట్కులకి వెళ్తాము, అక్కడ నుంచి మళ్ళీ షిమ్లా వెళ్ళి షిమ్లా టు ఢిల్లీ టు హైదరాబాద్, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఇట్స్ గోయింగ్ టు బి లాంగ్ డే. అండ్ మాకు చూసారు కదా ఇప్పుడు ఈరోజు 31st కాబట్టి, సో ఈరోజు న్యూ ఇయర్ పార్టీకి ఇదంతా రెడీ చేశారు. సో ఇదిగోండి మా ట్రావెల్ మేట్స్ ఆదిత్య ఉన్నారు. సో హాయ్. సో ఇదంతా మాకు క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ పార్టీ కోసం రెడీ చేశారు అనమాట. నైట్ ఇక్కడ చిన్న ఈవెంట్ లాగా ఏదో కండక్ట్ చేయబోతున్నారు. సో చూడాలి. గైస్ చూసారు కదా ఇప్పుడు మొత్తం న్యూ ఇయర్కి ఇంకొక అరగంట మాత్రమే ఉంది. ఫుల్ అందరూ డ్యాన్స్ చేస్తున్నారు. సో అందరూ ఫుల్ డ్యాన్స్ మూడ్లో ఉన్నారనమాట. వైబ్ ఉంది. ఇంకా 30 minutes 2026 స్టార్ట్ అవబోతుంది. అందరూ డ్యాన్స్లో ఉన్నారు. రకరకాల బ్యాచెస్ వాళ్ళందరూ కూడా జాయిన్ అయిపోయారు మాతో పాటు ఈరోజు. సో అందుకే ఇది మొత్తం ఫన్ ఉండింది అనమాట. 7, 6, 5, 4, 3, 2, 1. Happy New Year! హ్యాపీ న్యూ ఇయర్ గైస్, హ్యాపీ న్యూ ఇయర్ 2026. ఈ 2026 అందరికీ బాగుండాలని కోరుకుందాం. 2025లో అందరికీ కష్టాలు ఉండొచ్చు, సుఖాలు ఉండొచ్చు, అవన్నీ ఎలా ఉన్నా 2026 బాగుండాలని కోరుకుందాం. సో ఇక్కడ చూడండి, మేము లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియాలో ఉన్నాం, చిట్కుల దగ్గర, సాంగ్ల దగ్గర. ఇక్కడ సెలబ్రేషన్స్ కూడా జరుగుతున్నాయి లోపల. ఇప్పుడే మా బ్యాచ్మేట్స్ అందరూ కలిపి చిన్న పార్టీ లాగా కూడా చేసుకున్నారు, అంతా ఇక్కడ చూపించాను. సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ లెట్స్ ప్రే దట్ ఎవ్రీవన్ ఈజ్ బ్లెస్డ్ విత్ గుడ్ హెల్త్, గుడ్ హ్యాపీనెస్ and good family time and everything. So good night guys, let's meet you tomorrow. Tomorrow is going to be the last day of our trip and visit CSSC. We will be back to our hometown. Let's go guys, happy new year. Okay, 1 2 3 happy new year. Good
మార్నింగ్ గైస్. Jan 1st 2026. విష్ యూ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. లాస్ట్ నైట్ చిన్న పార్టీ లాగా జరిగింది, చాలా బాగా అయింది. అండ్ దెన్ మొత్తం టీం అందరూ కలిపి చాలా మాట్లాడుకున్నారు, అందరూ ఓపెన్ అప్ అయ్యారు, చాలా డిస్కస్ చేశారు. అండ్ దెన్ నైట్ అరౌండ్ 2కి అలా పడుకుని పోయాం. మార్నింగ్ లేచాం. అండ్ దెన్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ వెరీ లాంగ్ డే. ఇక్కడ నుంచి సాంగ్లా నుంచి మేము చిట్కులు వెళ్ళి చిట్కులు టు షిమ్లా వెళ్ళాలి నైట్ కల్లా. అండ్ నైట్ షిమ్లా టు ఢిల్లీ బస్ ఉంది. అండ్ ఢిల్లీలో రేపు మార్నింగ్ దిగాక అక్కడ నుంచి మనం ఫ్లైట్ తీసుకుని హైదరాబాద్ కూడా వెళ్ళబోతున్నాం. సో అందుకని ఇట్స్ గోయింగ్ టు బి వెరీ లాంగ్ డే. ఇదిగోండి మా కాటేజ్ దగ్గర నుంచి, హోమ్ స్టే దగ్గర నుంచి ఉన్న వ్యూ అనమాట ఇది. ఇక్కడ చూసారా ఎన్ని యాపిల్స్ ఉన్నాయో ఈ ట్రీస్ మొత్తానికి. నాకైతే చాలా టెంప్టింగ్గా ఉందన్నమాట ఈ యాపిల్స్ ఎలాగైనా సరే ఒక్కటన్నా కొయ్యాలని చెప్పేసి. కాకపోతే వాళ్ళేమో ముందే మెన్షన్ చేశారు ఏంటంటే ఒక్కొక్క యాపిల్ ఏమైనా కోసినా కూడా 5,000 రూపీస్ ఫైన్ వేస్తారంట. హ్యాపీగానే బయట కొనుక్కుని తినచ్చు కదా, హ్యాపీగా ఒక 20 రూపీస్కే నాకు యాపిల్ వస్తుంది. అలాంటిది ఇక్కడ ఫైన్ కట్టుకుంటే 5,000. సో వెరీ టఫ్ టు డిసైడ్. అండ్ ఇలాంటివి కోయకుండా ఉండడం చాలా కష్టం అనమాట మనలోని చైల్డ్ని ఆపడానికి. బట్ ఎనీవేస్ చూడండి, ఇక్కడైతే ఎల్లో కలర్ యాపిల్స్ ఉన్నాయి. ఇవి యాక్చువల్లీ చాలా స్వీట్ ఉంటున్నాయి అనమాట. మేము ట్రై చేసాము, ఇవి మన దగ్గర దొరకట్లేదు ఎందుకో. గ్రీన్ దొరుకుతాయి అండ్ దెన్ రెడ్ ఆబ్వియస్లీ దొరుకుతూనే ఉంటాయి, అవే ఉంటాయి. బట్ ఈ ఎల్లో నేను ఎప్పుడు చూడలేదు. అండ్ ఇవి చాలా స్వీట్ ఉన్నాయన్నమాట అది. అండ్ లెట్స్ స్టార్ట్ అవర్ డే. లెట్స్ గో టు చిట్కుల్, ది లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా. చాలా బాగుంటుందని చెప్పారు, సో వెళ్ళి వచ్చేద్దాం. సో గైస్ ఇప్పుడైతే మనం చిట్కులు వచ్చేసాం, ది లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా. సో లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా కాబట్టి ఆబ్వియస్లీ యూ విల్ హ్యావ్ ది లాస్ట్ పోస్ట్ ఆఫీస్ ఆఫ్ ఇండియా అండ్ లాస్ట్ దాబా ఆఫ్ ఇండియా యాజ్ వెల్. సో ఆఖరి దాబా అనమాట. అండ్ చూడండి చుట్టూ మంచు కొండలు. అండ్ మీరు చూసినట్టయితే జస్ట్ వెరీ నియర్ డిస్టెన్స్లోనే మనకి స్నోఫాల్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో మేము ఇప్పటివరకు స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ చేయలేదు, బట్ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేసామంటే రాత్రి ఇంటికి వెళ్ళలేము ఇంకా. సో ఈ లోపు మేము బయలుదేరాలనుకుంటున్నాం. అండ్ చుట్టూ ఉన్న కొండల నుంచి స్నోఫాల్ పడిపోతుంది, దగ్గరికి వచ్చేస్తుంది. సో యూ హ్యావ్ టు స్టార్ట్ ఎర్లీ. సో దిస్ వాజ్ ద సినారియో. మొత్తం 4 వైపుల కొండలు. ఇదంతా ఇక్కడికి రావడానికి చాలా ఆఫ్ రోడింగ్ లాగా జరిగిందనమాట మొత్తం. అండ్ ఇక్కడ నుంచి కిందకి చూడండి ఎంత బాగుందో ఈ మొత్తం స్ట్రీమ్స్ అనమాట. ఎంత క్లియర్ వాటర్ ఉందో చూడండి. లోపల రాళ్ళు ఏ కలర్ ఉన్నాయో కూడా తెలిసిపోతుంది మనకి, అంత క్లియర్గా ఉంటుంది అనమాట వాటర్. ఇలాగే ఉన్నాయి మొత్తం, ఇవన్నీ గ్లేషియర్ వాటర్ ఇదంతాను. సో చాలా బాగుంది. ఇక్కడ చూడండి ఇవి యాక్చువల్లీ వాళ్ళకి ఫ్రెష్ వాటర్ అనమాట. ఇది యాక్చువల్లీ ఇది డ్రైనేజ్ లాగా అనుకోవచ్చు ఆర్ వాట్ ఎవర్ యూ ఫీల్, బట్ ఇది ఫ్రెష్ వాటర్. గ్లేషియర్స్ నుంచి డైరెక్ట్గా కరిగిపోయి వస్తున్న మంచు కరిగి వస్తున్న వాటర్ ఎంత క్లీన్గా ఉందో చూడండి. కింద అసలు ఏముందో రాయి కలర్ కూడా తెలిసిపోతుంది మరి. ఇది చూడండి ఇక్కడ చిన్న ఎక్కడికక్కడ అన్ని వాటర్ ఫాల్స్ లాగా వాటర్ పడుతూ ఉంది. అంత ఐస్ అయిపోతుంది. స్ట్రీమ్స్ లాగా కంటిన్యూస్ వాటర్ స్ట్రీమ్స్ వెళ్ళిపోతున్నాయి. చాలా పిక్చరిస్టిక్ యూనో సీన్స్లా ఉన్నాయి ఇవి, చాలా బాగున్నాయి. అండ్ అక్కడ మోనాస్ట్రీ కనపడుతుంది. సో ఇండియాలో లాస్ట్ మోనాస్ట్రీకి కూడా మనం వెళ్ళబోతున్నాం ఇప్పుడు. సో చిట్కుల్లో ఉన్న మోనాస్ట్రీకి. ఇప్పటికి మోనాస్ట్రీస్ బోర్ కొట్టేసే, ఇంకా చాలా చూసాం కాబట్టి. బట్ వీ కెన్ గో జస్ట్ ఫర్ ఎ వైల్ అండ్ లాస్ట్ టైం. సో అక్కడ కనిపిస్తుంది కదా ఎల్లో కలర్లో, అదే మోనాస్ట్రీ అనమాట. సో వెళ్దాం అనుకున్నాం, బట్ ఇప్పుడు క్లోజ్డ్ ఉంది అండ్ చిన్నదే. సో ఇంకా చూస్తున్నాం ఇక్కడ. అండ్ ఇక్కడ చూసినట్టయితే హట్స్ చూడండి ఎలా ఉన్నాయో మొత్తం అన్ని ఇల్లులు అన్నీ కూడా చిన్న చిన్న ఇల్లులు, మోస్ట్లీ చెక్కతో కట్టినవి. అండ్ పైన అంతా కూడా వాళ్ళు వాళ్ళ గడ్డి వాటన్నిటిని క్యాటిల్ మేపడానికి వాటికి కావాల్సిన గడ్డి అంతా పెట్టుకుంటారు. అండ్ ఇదేదో దేవుడు గుడి అయి ఉంటుంది, చాలా పురాతన కాలం అయింది అనుకుంటా. సో ప్రస్తుతానికి ఇది కూడా తాళం వేస్తుంది. ఇవన్నమాట లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియాలో ప్రజలు, వాళ్ళ జీవన విధానం, వాళ్ళ జీవన శైలి. అది చాలా బాగుంది, చాలా విచిత్రంగా ఉంది. ఇదంతా మనం ఎప్పుడు చూడం కదా.
మనమంతా వేరే సిటీస్లో ఎక్కడో బతుకుతున్నాం, టౌన్స్లో. అండ్ ఈవెన్ ఇప్పుడు మాది ఏపీలో నార్మల్ ఒక విలేజ్ తీసుకున్నా కూడా, ఎక్కడో లోపల విలేజ్ తీసుకున్నా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది దీంతో పోలిస్తే, చాలా అడ్వాన్స్ ఉంటుంది. బట్ వీళ్ళు ఇంకా ఇంత బ్యాక్లో ఉండి, అండ్ ఆల్సో వీళ్ళ లైఫ్ స్టైల్ డిఫరెంట్. వీళ్ళు ఎక్కువ దేని గురించి ఆశపడరు, అండ్ సింపుల్ థింగ్స్. అండ్ మన ఏదో ఇంట్లో అయితే ఏసీలు, ఫ్యాన్లు అన్నీ కావాలి, ఇక్కడ అసలు అక్కడ జస్ట్ ఎలక్ట్రిసిటీ ఓన్లీ ఫర్ లైట్స్ అంతే. అది కూడా మార్నింగ్ టైం యూజ్ చేయరు, అండ్ ఈవినింగ్ టైం ఎలక్ట్రిసిటీ వాడతారు, సరిపోతుంది. సో అలా సింపుల్ లైఫ్. ఎక్కడ చూసినా చిన్న చిన్న ఇల్లు, వాటిని పెట్టుకునేటట్టు. ఇక్కడ చూడండి గడ్డంతా ఎలా ఆరబెట్టుకున్నారు, ఆవులకి, గేదెలకి, మేకలకి, వీటన్నిటికీ పెట్టుకోవడానికి. చాలా డిఫరెంట్ ఉంటుంది ఇదంతా. సో దట్స్ ఇట్ ఫ్రమ్ అవర్ ట్రిప్. లైక్ మొత్తం అన్నీ కవర్ చేసాము. అండ్ దిస్ ఈజ్ గోయింగ్ టు ది లాస్ట్ ఐటర్నరీ స్టాప్ ఇన్ అవర్ ట్రిప్. అండ్ ఇది అయిపోయింది, మేము రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోతున్నాం. సో ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి మేము షిమ్లా అయితే వెళ్ళిపోతాము. షిమ్లాకి వెళ్ళేప్పటికి మేబీ నైట్ 8 or 9 అవ్వచ్చు. అండ్ అప్పుడు అక్కడ నుంచి ఢిల్లీకి బస్సు ఉంది. బస్ తీసుకుంటే రేపు మార్నింగ్కి ఢిల్లీ, అండ్ రేపు మార్నింగ్ ఢిల్లీలో ఫ్లైట్ టు హైదరాబాద్. సో అది మా ఐటనరీ. ఫుల్ పవర్ ప్యాక్డ్ జర్నీ ఉందన్నమాట. ఇప్పుడు అంతా మాకు కష్టమే, బట్ హ్యావ్ టు గెట్ ఆన్. సో హ్యాపీ న్యూ ఇయర్ ఆంటీ. ఇక్కడ మాకైతే ఆంటీ గారు షిమ్లా యాపిల్స్ ఇస్తున్నారనమాట టేస్ట్ చేయడానికి. సో ఫస్ట్ టైం हमें टेस्ट करना है. फर्स्ट टाइम. थैंक यू. बारू पटको हमको. रास्ते में खा लेना. पटको. ताजा सीधे. ताजा. చాలా బాగున్నాయి రెడ్ యాపిల్స్. హ్యాపీ న్యూ ఇయర్ ఆంటీ జీ. సేమ్ టు యు. హ్యాపీ న్యూ ఇయర్. సో మేము అనుకున్న కోరిక కూడా తీరిపోయింది. సిమ్లాలో యాపిల్స్ తెచ్చుకుందాం అనుకున్నాం, అవి కూడా దొరికేసాయి. సో హ్యాపీ, వెరీ మచ్ హ్యాపీ. చూడండి ఎంత బాగున్నాయి ఇవి. పొద్దున్న చెట్టు నుంచి కోసేద్దాం అనుకున్నాను నేను. కోసుంటే 5,000 ఫైన్ పడేది. ఇప్పుడు హ్యాపీగా మనకి ఆంటీ గారు ఇచ్చారనమాట. ఇదంతా చాలా బాగుంది. ఈ పిల్లలు చూడండి ఎలా ఉన్నారు. గైస్ లక్ అంటే మాదే, కోరికంటే మాదే. మొత్తానికి జరిగింది. స్నోఫాల్ చూడడానికి ఏదైతే ట్రిప్కి వచ్చామో, ట్రిప్ నుంచి స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు పడింది అనమాట. ఇంకా స్నోఫాల్ స్టార్ట్ అయిపోయింది. మేము ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. అది కెమెరాలో మేబీ అది ఫుల్గా కనపడట్లేదు, బట్ వీ కెన్ సీ దట్. అండ్ ఎంత బాగుందో. స్నోఫాల్. తుషార్ భాయ్ డాన్సింగ్ ఆన్ దట్. ఇదిగోండి చూడండి, ఇప్పుడు నైస్గా ఎంతలా పడుతుంది. ఇప్పుడు కొంచెం ఎక్కువైంది అనమాట. అంటే దూరం కొండల నుంచి ఇప్పుడు ఇంకా ఎక్కువ వస్తుంది. సో యా, ఫైనలీ అవర్ ట్రిప్ గోట్ సక్సెస్ఫుల్ ఓన్లీ విత్ దిస్ స్నోఫాల్. తెలుసు, కనపడుతుందా? So Aditya, how's your experience? So good. First time snowfall. So happy. We came to the trip only for this. Exactly only for this. Not even Spiti, not even Kidor Kailash, nothing. Only for snow. If you concentrate on coming snow, Thank you. So guys, final గా ఆల్మోస్ట్ 12 hours జర్నీ తర్వాత మార్నింగ్ 8కి ఎక్కాం. నైట్ 9 అయిపోయింది దిగేటప్పటికి. సో అప్పటికి మేము షిమ్లా అయితే చేరుకున్నాం. సో ఇప్పుడు మాకు బస్ కూడా అరేంజ్ చేశారు ఢిల్లీ వెళ్ళిపోవడానికి. షిమ్లా టు ఢిల్లీ మేము బస్ ఎక్కేస్తాం. సో ద ట్రిప్ హ్యాస్ అఫీషియల్లీ ఎండెడ్. ఇంక మేము రేపు మార్నింగ్ వెళ్ళిపోయి ఢిల్లీలో మళ్ళీ ఫ్లైట్ తీసుకుని ఆఫ్టర్నూన్కి హైదరాబాద్ వెళ్ళిపోయి మంచిగా బిర్యానీ తినేసి, సాంబార్ రైస్ తినేసి ఎంజాయ్ చేయాలి వీకెండ్. అరే రెస్ట్ తీసుకోవాలి. సో దట్స్ ఇట్ ద ఎండ్ ఆఫ్ ద ట్రిప్. సచ్ ఎ బ్యూటిఫుల్ ట్రిప్. దీని గురించి చాలా మాట్లాడదాం ఇంకాను, మై ఎక్స్పీరియన్సెస్ అండ్ వ్లాగ్ మంచిగా చేసి నేను పెడతాను. సో హోప్ యూ ఆల్ లైక్ దిస్ అండ్ కన్వే దిస్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. Bye bye. عيل سوي رقصة بياع يبلي واحد كرك يلا بياع طق سيارة بوليس يلا يلا سوي رقصة ثانية رقصة البطريق ولا سبحة في مان يا اخي دوس
دوس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة يا اخي دوس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة حلو زين مكانه حلو ديكوريشن